జగిత్యాల జిల్లా ధర్మపురిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ప్రెస్ మీట్లు ఏకదాటిగా కొనసాగుతున్నాయి. మేము చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు ఏవని బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తుంటే, మీరు చేసినవి అరకొరక పనులే కానీ మేము సిసలైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని కాంగ్రెస్ శ్రేణుల జవాబులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు సంగనపట్ల దినేష్, చిలుముల లక్ష్మణ్, వేముల రాజేష్, వేముల నాగలక్ష్మిలు మరోసారి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిరంతరం ప్రజల మధ్యన ఉంటూ సమస్యలను పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ గారి వద్ద పనులు తీసుకోవడం చేస్తూ పైనుంచి వ్యక్తిగతంగా మాట్లాడడం, దూషించడం వల్లనే ఎల్ఓసి ప్రస్తావన వచ్చిందని వారు పేర్కొన్నారు. ఇక అభివృద్ధి విషయంలో బీఆర్ఎస్ హయాంలో రోడ్ల వెడల్పు పేరిట ఇండ్ల కూల్చివేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించినప్పుడు మాత్రమే తాము వ్యతిరేకించామని, కానీ అభివృద్ధిని అడ్డుకోలేదని అన్నారు. ఎప్పుడు చూసినా ఎమ్మెల్యే సానుభూతితో మాత్రమే గెలిచారని ఎద్దేవా చేయడం ఏంటని, ఆయన ప్రజల పక్షాన పోరాటం చేస్తేనే గెలిచి ఎమ్మెల్యే అయ్యారని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి పొందే ఉద్దేశంతో మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారని, అలాంటివి మానుకోవాలని హితవు పలికారు. గౌరవ ధర్మపురి శాసనసభ్యులు పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు ఇక్కడ ప్రెస్ మాట్లాడడం జరిగింది. సరే, సహజంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వాళ్ళు మాట్లాడడం సహజం. సరే, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు మాట్లాడిన తర్వాత గడిచిన 2 రోజుల క్రితం ధర్మపురి మండలానికి సంబంధించిన ముఖ్యమైన టీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్మపురిలో గడిచిన 16 మాసాల్లో ఏం జరుగుతున్నది, ఏం చేశారని ఉన్న మా మిత్రులు వాస్తవంగా ఎల్ఓసి గురించి కానివ్వండి, రోడ్డు వైడనింగ్ గురించి కానివ్వండి, మా ఎమ్మెల్యే గారి మనస్తత్వము, అదేవిధంగా మా కార్యకర్తల మనస్తత్వం గురించి మాట్లాడడం జరిగింది తప్ప మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని మాట్లాడమని చెప్పలేదు. మా ఎమ్మెల్యే గారు ఆ విధంగా మాట్లాడమని ఏం చెప్పరు. మాకు తెలుసు ఏం జరుగుతుందో, ఎమ్మెల్యే గారు ఏం చెప్తారనేది స్పష్టంగా మాకు తెలుసు. సో ఎమ్మెల్యే గారు మాట్లాడడం ఆ విధంగా లక్ష్మణ్ కుమార్కే వదిలివేస్తున్నాం. కొన్ని సందర్భాలలో లక్ష్మణ్ కుమార్ గారు క్షమాపణ చెప్పాలి అని చెప్పడం జరుగుతుంది. వాస్తవంగా నేను కూడా ఇంకా కొంతమంది మాట్లాడతారు. ఏం మాట్లాడతారంటే, వేదిక మీద ఉన్న వాళ్ళు ధర్మపురి అసలు ఏం జరుగుతుంది 30 సంవత్సరాల నుంచి చేశామంటే, ఆ 30 సంవత్సరాలలో నేను కూడా ఒక రాజకీయ పార్టీలో ఉన్నా. ఒకసారి ఎంపీటీసీ ఓడిపోయినా, ఒకసారి టెంపుల్ చైర్మన్ పదవి చేశాను, ఒకసారి ఎంపీటీసీగా నేను ప్రత్యక్షంగా ఉన్నాను. ఇప్పుడు మొన్నటి వరకు మా మిస్సెస్ కౌన్సిలర్గా ఉండే. అసలు రాజకీయ పార్టీలో ఉన్నవాళ్ళు, మన ఉద్యోగం అనేది 5 సంవత్సరాల ఉద్యోగం, 58 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 61 సంవత్సరాల ఉద్యోగం కాదు. మేం చేసినాం అని చెప్పుకోవడం కాదు. మనం 5 ఇయర్స్కి ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు ఆశీర్వదిస్తే మనం మళ్ళీ ప్రజాప్రతినిధులు అవుతాం అనేది ఇది చాలా బేసిక్ ప్రిన్సిపల్ రాజకీయాలలో. ఏదో కాంగ్రెస్ పార్టీలో మేం చేశాము, లేకుంటే టీఆర్ఎస్ పార్టీలో ఉండగా మేం చేసాం అనే కాదు. ప్రజలు, నేను కూడా ఇక్కడే ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, బీజేపీ పార్టీ నాయకులు కానివ్వండి, ఇక్కడ ప్రజాక్షేత్రంలోనే ఉంటారు, ధర్మపురిలోనే ఉంటారు. అందరికీ తెలుసు. ప్రజలు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ప్రతి ఒక్క నాయకుడి గురించి, ప్రతి ఒక్కళ్ళ గురించి, యాటిట్యూడ్ గురించి గమనిస్తూనే ఉంటారు. ప్రత్యేకంగా నేను చేశా అని ఎవరు కూడా చెప్పుకునే అవసరం లేదు. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు. దాని కొరకు నిన్న ఏదో మా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాజు మాట్లాడిన దానికి క్షమాపణ చెప్పాలి, ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పాలి అని మాట్లాడడం అనేది నిజంగా నాకైతే అర్థమే కాలేదు. ఇంకొక నాయకుడు మాట్లాడతాడు, ఇంకొక నాయకుడు సరే నేను దాని తర్వాత ఎప్పుడైనా కానీ మాట్లాడతాను. ఇది ఒక బ్రాహ్మణ సంఘం గురించి, అభివృద్ధి గురించి ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే సంఘంకు సంబంధించింది అంతర్గతమైన విషయం. అది ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాను. వాస్తవంగా అంటే ఇంకొక నాయకుడు ఏం మాట్లాడతాడంటే, ఇట పోలీస్ స్టేషన్లలో ఎస్ఐలను, సిఐలను పట్టుకొని వాళ్ళు రాజకీయం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. వాస్తవంగా ధర్మపురి మండల వరకు నేను ఒక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఈవెన్ ఇక్కడ ఉండే ప్రతి నాయకుడికి తెలుసు 30 సంవత్సరాల నుంచి మా ఎమ్మెల్యే గారు ఎలాంటి ఆలోచనలో ఉన్న వాళ్ళు, ఎలా ముందరికి తీసుకుపోతారు, వారి ఆలోచనకు అనుగుణంగానే మేము పనిచేస్తాం. ఖచ్చితంగా ఆ పరిధి దాటి మేము ఎప్పుడు పనిచేయం. ఇక వ్యక్తిగతంగా కొద్దో గొప్ప ఏదో మాట్లాడదా కానీ ఎందుకులే రివెంజ్ టైప్ పాలిటిక్స్ మనకు అవసరం లేదు. మనం ప్రజలు గమనిస్తూ ఉంటారు, మనం పని చేసుకుంటూ పోవాలనే ఆలోచన. ఖచ్చితంగా చాలా సందర్భాల్లో ఎమ్మెల్యే గారు ప్రెస్లో మాట్లాడుతూ నేను 2,26,000 మంది పబ్లిక్ రిప్రజెంటేటివ్ అని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. వాస్తవంగా గడిచిన 16 మాసాలలో అనేక
పార్టీ మీటింగులు జరిగినా గతంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచులు, ఎంపీటీసీలు ఇంకెవరైనా కానీ ఉందామని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. నేను కూడా అంతకంటే ముందటి వరకు కంటే ముందు మా వాళ్ళు కూడా కొంతమంది కౌన్సిలర్ ఉన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో. వాళ్ళు ఏ విధంగా ఆదరించారు, ఏ విధంగా మేము ప్రోటోకాల్లో వస్తే మమ్మల్ని ఆహ్వానించారనే విషయం చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్న ప్రజలకు తెలుసు, మాకు కూడా తెలుసు. గతంలో కూడా నేను ఎంపీటీసీగా ఉన్నాను. మండల్ పరిషత్లో నేను ఎంపీటీసీగా చాలా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అప్పుడు ఏదైనా వివిధ రాజకీయ పార్టీలు, ఏ పార్టీ అయినా కానివ్వండి, అప్పుడు ఏ విధంగా ఉన్నామనేది నాకు కూడా బాగా తెలుసు. ఒక ఎంపీటీసీగా నేను ప్రోటోకాల్లో వచ్చినా కానీ ఒక కార్యక్రమానికి అటెండ్ అయితే గిట్ట వాళ్ళు ఏ విధంగా గౌరవించారు, ఏ విధంగా ఆహ్వానించారు అనే విషయం చాలా స్పష్టంగా తెలుసు. అది కాకుండా 1995 నుంచి చూస్తున్నాను నేను. 1995 నుంచి తెలుగుదేశం చూశాను, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీని చూశాను, దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీని చూశాను. కాకుంటే మేము గౌరవ మాజీ మంత్రివర్యులు రత్నాకర్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు మేము ఎప్పుడు కూడా ఆ విధంగా చేయలే. పోలీసులను అడ్డం పెట్టుకునో లేకుంటే 2000 దాదాపు 9 నుంచి 14 వరకు గౌరవ లక్ష్మణ్ కుమార్ గారు జడ్పీ చైర్మన్ గా ఉన్నప్పుడు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు ఆ కోణంలో చూడలేదు. మేమైతే వ్యక్తిగతంగా ఎప్పుడు ఆ విధంగా చూడలేదు. వాస్తవంగా చాలా సందర్భాలలో ఈ వాటర్ గురించి మాట్లాడుతూ ఉంటారు, తాగునీటి సమస్య గురించి మాట్లాడుతూ ఉంటారు. నిజంగానే రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథకు సంబంధించిన ఇష్యూలో నిజంగా ధర్మపురిలో దాదాపు 5000 ఇండ్లు ఉంటే గిట్ట మీ అందరికీ తెలియదా నీళ్ళు ఏ విధంగా వస్తున్నది అని? మీకు కాంట్రాక్టర్కు ప్రాపర్ కోఆర్డినేషన్ లేక ధర్మపురిలో ఉండే 4500 ఇండ్లు సఫర్ అవుతున్న మాట వాస్తవం కాదా? మీ అందరికీ తెలియదా అది? నేను ఒప్పుకుంటాను. వాస్తవంగా 2014 నుంచి 2018 వరకు ఏం జరిగింది? ప్రభుత్వం వచ్చి 16 మాసాలు, 17 మాసాలు, 18 మాసాలు మాత్రమే అయింది. దాదాపు 3-4 మాసాలు ఎమ్మెల్సీ కోడ్ కానీ, ఎంపీ కోడ్ కానీ జరిగిన సందర్భంలో దాదాపు ఉన్న టైం చాలా తక్కువ టైం. ప్రభుత్వంలో మీరందరూ కూడా గడిచిన 10 సంవత్సరాలు ఒకళ్ళు మార్కెట్ కమిటీ చైర్మన్గా, ఒకళ్ళు టెంపుల్ చైర్మన్గా, ఒకళ్ళు డీసీఎంఎస్ చైర్మన్గా, ఒకళ్ళు మున్సిపల్ చైర్పర్సన్గా ఉండడం జరిగింది. వాళ్ళందరికీ తెలుసు ఒక ప్రభుత్వంలో, ఒక సిస్టంలో ఒక పేపర్ ఒకటి బయటకు రావాలంటే ఎంత టైం పడుతుందో మీ అందరికీ తెలుసు. అయినా కానీ గౌరవ ధర్మపురి శాసనసభ్యులు ఖచ్చితంగా గడిచిన కొన్ని మాసాల్లోనే ధర్మపురికి ఏదో ఒక తపన, ఏదో ఒకటి చేయాలనే తపనతోటి ఖచ్చితంగా ఉన్నాడు. ఇప్పుడు ఏదైతే గౌరవ లక్ష్మణ్ కుమార్ గారు ఏం చెప్పారో, నేను 2,26,000 మందికి రిప్రజెంటేటివ్ ఒక పార్టీకి సంబంధించిన కాదు అని. వాస్తవంగా మీరందరూ కూడా యాజ్ ఒక పాత్రికేయులుగా మీరు గడిచిన 17-18 మాసాల్లో రోజు ఉదయం కాగానే ఎంతమంది వస్తున్నారో మీరే చాలా స్పష్టంగా చూస్తున్నారు. ఈవెన్ కారులో కూర్చున్న తర్వాత చుట్టూ మంది ఉన్నా కానీ కళ్యాణ లక్ష్మి ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి హక్కు ఉంటుంది, నరేంద్ర మోడీ గారిని కలిసే హక్కు ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైనా ఏదైనా అడగొచ్చు. ఆ మాటకే కట్టుబడి ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు ఉన్నారు. ఎవరైనా కానీ, ఏ పార్టీ వాళ్ళైనా కానీ ఖచ్చితంగా ఎమ్మెల్యేను కలవచ్చు. 100% ఆ మాట కట్టుబడి ఉన్నారు. మేము కూడా ఇక్కడ ఉండే ప్రతి కార్యకర్త కూడా వారి వారి గ్రామాల్లో అభివృద్ధికి సంబంధించిన ఏం చేయాలి, తాగునీటికి సంబంధించిన ఏం చేయాలి, ప్రజలకు సంబంధించిన మౌలిక సదుపాయాలను ఏ విధంగా కల్పించాలి అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా రోజు కూడా అవే చూడడం జరుగుతున్నది. అంతే తప్ప మీరు చేయలేదని మేము అనట్లేదు. నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. సరే ఏది ఏమైనా పార్టీలు వేరైనా, ఎందుకంటే ప్రభుత్వంలో ఒక సిస్టంలో ఉన్నప్పుడు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఏదైనా వర్క్ చేయడం జరుగుతుంది. 2014 నుంచి 2018 వరకు ఒక్కసారి తిరిగి వెనుకకు చూసుకుంటే ఏం పనులు చేశాం, 2018 నుంచి 23 వరకు నేను చేశానని నేను కూడా చెప్తున్నాను. చాలా సందర్భాల్లో చాలా ఓపెన్గా నేను చెప్తున్నాను, చేయడం జరిగిందని చెప్తున్నాను. ఇంకా రోడ్డు వైడనింగ్ గురించి మాట్లాడతారు. నేనైతే రోడ్డు వైడనింగ్కు బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాను. ఎక్కడంటే అక్కడికి సిద్ధంగా ఉన్నాను. మీరు రోడ్ వైడనింగ్ ఎన్ని ఏరియాలలో చేశారు, ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పెట్టారు? ఎప్పుడైనా కానీ ధర్మపూర్లో ఒక రోడ్ వైడనింగ్ చేస్తే గిట ఒక చర్చ జరగాలి, మున్సిపల్లో ఒక చర్చ జరగాలి. లేదు కాదంటే గ్రామంలో మేము ఒక చర్చ, మాకు తోచిన ఏదైతే సజెషన్స్ ఉంటాయో అవి ఇవ్వడానికి మాత్రమే ఉన్నాం, కొట్టుకోవడానికి కాదు. మాకు తెలుసు ధర్మపురి పౌరుడిగా మేము కూడా మీరు ఇవాళ ఈ పనులన్నీ చేశారంటే గిట ఏదైతే పనులు చేస్తాము అనుకుంటున్నారో మా సహకారం లేదే చేశారా మీరు? మా సహకారం లేదే చేశారా మీరు? మీరు రోడ్ వైడనింగ్ సందర్భంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన రీతిలో అప్పుడు రియాక్ట్ కావడం జరిగింది అని, అంతకంటే ముందు ఎప్పుడు రియాక్ట్ కాలేదు. ఎవరినైనా కానీ ధర్మపురిలో ఉండే 15,000 మంది జనాభాని అడగండి,
ఎప్పుడైనా కానీ ఒక రాజకీయ పార్టీలో ఉన్నా కానీ వాస్తవంగా పార్టీ పక్షాన పార్టీకి పనిచేద్దాం, అదేవిధంగా పేద ప్రజలకు పనిచేద్దాం. మన ఉన్నంతలో మనం ధర్మపురికి ఏదైనా ఒక పని చేయాలనే సంకల్పంతో మాత్రమే ఉన్నాం. కానీ మొన్న ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత తదనంతరం ఇక్కడ సంబంధించిన టీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం, మళ్ళీ తర్వాత మేము మాట్లాడడం, మేము కూడా ధర్మపురిలో మేము కూడా ఒప్పుకుంటాం. అన్ని పార్టీలు ఒక రాజకీయం అనేది ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడే, దాని తర్వాత ఉండదు. 16 మాసాల్లో ఎన్ని కేసులు రిజిస్టర్ అయినాయి పోలీస్ స్టేషన్లలో. మేము ఎప్పుడు కూడా మాయిదే రాజ్యం, మేమే నడవాలి అనే మనస్తత్వం కాదు, మాది కాదు, మా ఎమ్మెల్యే గారిది కూడా కాదు, మా పార్టీ కార్యకర్తలది కూడా కాదు. సో ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు ఎవరెవరైతే నిన్న మొన్న మాట్లాడారో ఒక్కసారి పునరాలోచించుకోవాలి. ఇలాంటి అన్ని కూడా మాకు వ్యక్తిగతంగా ఎవరి మీదో ఏదో చేయాలనే ఆలోచనతో, ఇంకేదో చేయాలనే ఆలోచనతో, ఇంకా గౌరవ ఎమ్మెల్యే గారి గురించి తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో అంటే, తెలంగాణ ఉద్యమం ఇప్పుడు శ్రీధర్ బాబు గారు మంత్రి, ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నాము. అప్పుడు వారు కూడా జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు. ఉద్యమంలో పాల్గొనలే. జేఏసీలో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున దాదాపు 40 రోజుల వరకు జరిగిన సమ్మెలో మేము పాల్గొనలే. మీరు ఒకసారి ఆ ఫోటోలు కానీ ఇంకేమైనా వీడియోగ్రఫీలు కానీ ఏమైనా చూడండి ఖచ్చితంగా. లేకుంటే ఎమ్మెల్యే గారికి అసలు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు 5 సార్లు దాదాపు ఓడిపోతే సింపతితోటి గెలిచాడు. ఏం సింపతితోటి గెలుస్తారండి? 2009 నుంచి ఓడినా గెలిచినా ప్రజలలో ఉన్నాడు. ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడితేనే గెలిచాడు. కానీ ఏదో సింపతితోటి గెలిచాడంటే మేము ఒప్పుకొని దానికి కూడా. ఇంకా చాలా డీప్ గా పోతే 1995 నుంచి మొన్నటి వరకు వాస్తవంగా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి, కౌన్సిలర్ ఎన్నికలు కానివ్వండి, జెడ్పీటీసీ ఎన్నికలు కానివ్వండి, ప్రజలకు న్యాయం జరగాలంటే ప్రతిపక్షం ఉండాలనేది ఒక ఆలోచన. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పౌరుడి ఆలోచన ఉంటుంది. ధర్మపురిలో ఉండే 13 మంది ఎంపీటీసీలలో 3 ఎంపీటీసీలు యునానిమస్ ఎట్లయితే, వెలగడూరుకు సంబంధించిన జెడ్పీటీసీ ఎట్లా యునానిమస్ అవుతుంది? అసలు అది యునానిమస్ ఎట్లయితుందండి? అప్పుడు 15 మంది కౌన్సిలర్లను నామినేషన్ వేసిన తర్వాత వేరే గ్రామానికి, వేరే ఊరికి తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉంటే గిట్ట ఏదో చేస్తారనే ఆలోచనతో ఒకసారి ఆలోచించాలి. మీరు ఒకసారి గతంలోకి మీరు వెళ్ళండి. మనం ఏం చేశాము? నాగారంకి సంబంధించిన మేము నామినేషన్ వేసిన తర్వాత ఏదో బలవంతంగా మన వ్యాపారాలంటే ఇబ్బంది పెడతామని సందర్భంలో ఆయన విడ్రా చేయించిన తర్వాత యునానిమస్ కావడం జరిగింది. యునానిమస్ అయితే మేము అక్కడ అడ్డు తిరిగి అక్కడ ఎంపీడీ ఆఫీసులో కూర్చుంటే ఈ రోజు వరకు కూడా ఆ కేసు మా మీద ఉంది. ఇప్పటికి కూడా అది ప్రజాస్వామ్యం. అది మాకు తెలియదా? ఏ గ్రామాలలో యునానిమస్ అయినా మాకు తెలియదా? 2014 వరకు ఏ ఎంపీటీసీ, ఏ జెడ్పీటీసీ యునానిమస్ కావాలి, లేకుంటే మేము ఏదో వాళ్ళకి ఇంకేదో తాయిరాలు చూపి మేము మా పార్టీలో తీసుకోవాలని మా నాయకుడు ఎప్పుడు కూడా అట్లా చూడలేదు. అది కాకుండా సోషల్ మీడియాలో ఫేక్ అవన్నీ చూసుకొని మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద ఇట్లా చేయండి అని ఎప్పుడు కూడా మా నాయకుడు మమ్మల్ని అట్లా ప్రోత్సహించలేదు. ఈవెన్ వారి తర్వాత నేను కూడా ఎప్పుడు ప్రోత్సహించలేదు. సో దయచేసి నేనేమంటున్నానంటే 100% ఏదో రాజ్యం వచ్చిందని కాదు. మన 5 సంవత్సరాల ఉద్యోగం ఏందో మాకు బాగా తెలుసు. 5 సంవత్సరాల తర్వాత మేము ఏ విధంగా పనిచేస్తే మాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏ విధంగా ఉంటే అప్పుడు ప్రజలు ఆదరిస్తారు. సో దేనికైనా కానీ, అభివృద్ధి విషయంలో కానివ్వండి, ఇంకా దేని విషయంలో అయినా కానీ, ఎక్కడైనా చాలా మంది మాట్లాడుతూ చర్చకు సిద్ధం అని చాలా మంది మాట్లాడతారు. మేము కూడా ఏ టైం అయినా ఏదైనా గడిచిన 17 మాసాల్లో ఏం చేశారో గౌరవ ఎమ్మెల్యే అట్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ఏం చేశారు, మేమేం చేశాం, ఇంకా కొంచెం టైం ఇవ్వండి. టైం ఇస్తే డివిజన్ విషయంలో కానివ్వండి, ధర్మపురి లోకల్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానివ్వండి, 2020లో జరిగే పుష్కరాల విషయంలో కానివ్వండి, దేవాలయానికి సంబంధించిన విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాం. ఎంపీ ఎన్నికలప్పుడు ఓట్లు తక్కువ వస్తాయండి. తక్కువ వస్తే దానికి ఎవరు బాధ్యులు? మరి టీఆర్ఎస్ టికెటే ఇవ్వలే ఎమ్మెల్సీకి, దానికి ఎవరు బాధ్యులు? అరే ప్రజల ఇష్టం, అది యాక్సెప్ట్ చేస్తాం. నిజంగానే తక్కువ వచ్చి ఒప్పుకుంటాం. మేము కూడా 6 నిమిషాలు కష్టపడడం ఒక కార్యకర్తలుగా మా బాధ్యత. అంతే తప్ప తక్కువ చేయమని మీరు ఎందుకు ఓడిపోయినారంటే, అవును 2009 ఎన్నోట్లతో ఓడిపోయినాడు, 2014 ఎన్నోట్లతోటి గౌరవ లక్ష్మణ్ కుమార్ గారు ఓడిపోయినారు, 2018 ఎన్నోట్లతో ఓడిపోయినాడు, 2023 ఎన్నోట్లతో గెలిచాడు. మరి దానికి ఏమంటారు? ఓడిపోయినాడు నినాక ముందు ఎమ్మెల్సీ మీరు కాంటెస్ట్ ఎందుకు చేయించలేని అడుగుతున్నా నేను. ఎందుకు ఓడిపోయినారంటే దానికి ఏం ఇంతమంది ప్రజలు ఏది చెప్తే అది మేము శిరస్సు వంచి ఆహ్వానిస్తాం దాన్ని. ఎందుకు తక్కువ ఓట్లు వచ్చినాయంటే గిట్ట. సో అలాంటి మాటలన్నీ కూడా తప్పకుండా మానుకోవాలి. 100% మా ఎమ్మెల్యే గారు ఏ మాటలకైతే కట్టుబడి ఉన్నాడో ఆ మాటలకు రాబోయే 3.5 సంవత్సరాల్లో చేసి చూపిస్తాం.
ఇది ఎప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో, ధర్మపురి ప్రజల ఆశీస్సులతో ఇది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే నాది కాదు, మొత్తం మంది ప్రజలది అని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగానే రేపు రాబోయే రోజులలో మా గౌరవ ఎమ్మెల్యే గారు ఉండడం జరుగుతుంది. ఎల్ఓసీల గురించి, సీఎం రిలీఫ్ ఫండ్ల గురించి కూడా మాట్లాడతారు. మేము కూడా 2023-24 సంవత్సర కాలంలో ఆ ఫైనాన్షియల్ ఇయర్లో టోటల్ ఎల్ఓసీలు 104 ఇవ్వడం జరిగింది. దాదాపు టోటల్ అమౌంట్ 2,37,10,000 రూపాయలు మా గౌరవ ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. అది కాకుండా 2024-25 టోటల్ ఎల్ఓసీలు 39 ఇవ్వడం జరిగింది. టోటల్ అమౌంట్ దాదాపు 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. సో రేపు రాబోయే రోజులలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా గౌరవ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో, గౌరవ రేవంత్ రెడ్డి గారి సహకారంతో, శ్రీధర్ బాబు గారి సహకారంతో తప్పకుండా ధర్మపురిని, మాకు చాలా తక్కువ టైం అయింది, ఇంకా 3.5 సంవత్సరాలు మాకు ఖచ్చితంగా ఉంది, రేపు చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ప్రతిపక్షము అనేది ప్రభుత్వానికి సమస్యలను ఎత్తి చూపే విధంగా ఉండాలి. ఆ సమస్యలను పరిష్కారం కోసం పోరాటం చేసే విధంగా ఉండాలి తప్ప గత 10 సంవత్సరాల కాలం నుంచి మేము పాలన చేసినాం, మా పాలనకు మేము ప్రజలు మమ్మల్ని విస్తరించి మమ్మల్ని దూరం పెట్టిరనే అటువంటి ఆలోచన విధానంతో ఆ ఫ్రస్ట్రేషన్ని తట్టుకోలేక వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అసలు వాళ్ళకే అర్థం కాని పరిస్థితిలో ఇవాళ టీఆర్ఎస్ నాయకుల తీరున్నదని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మేము మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో మా రాజు ఏం మాట్లాడిందంటే, ఇలా పార్టీలకు అతీతంగా మా ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నటువంటి తీరును వివరించడం జరిగింది. మీకు ఎల్ఓసీలు ఇచ్చిన మీరు తీసుకున్నారు అని కాకుండా ఇవాళ ఏ పార్టీ అయినా కానీ ఎవరు వచ్చినా ఇక్కడ ఇది ప్రజాప్రభుత్వము, ఇది ప్రజా కార్యాలయం, ఇది ప్రభుత్వ కార్యాలయం. ఈ కార్యాలయంలో ఎమ్మెల్యే గారు నిరంతరం ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారికి ఏ సమస్య వచ్చినా వారిని పరిష్కరించే విధంగా ఎట్లాంటి పార్టీల భేదాభిప్రాయం లేకుండా ఆ ఎల్ఓసీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఏదైనా ఇస్తున్నటువంటి విధానాన్ని, ఎమ్మెల్యే గారి యొక్క ఆలోచన విధానాన్ని తెలియజేసేది తప్ప మిమ్మల్ని వ్యక్తిగతంగా ఉద్దేశించిన తీరుగా మీరు భావించుకుంటున్నారు తప్ప మరొకటి కాదన్నటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. మనం చూస్తున్నాం ప్రతి వేదికలో గౌరవ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ గారు చెప్తూ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎమ్మెల్యేను, ఎలక్షన్ వరకే పార్టీలు అనేటువంటి మాటను ప్రతిసారి చెప్పుకున్నటువంటి తీరును మీరు అర్థం చేసుకోకుండా ఎమ్మెల్యే గారి యొక్క ఆలోచన విధానాన్ని, ఆయన సంక్షేమ పథకాలు అమలు తీరును మనం వర్ణిస్తే దాన్ని మీరు వ్యక్తిగతంగా తీసుకొని ఇది పార్టీ కార్యాలయమా, ఇది ప్రభుత్వ కార్యాలయం, మీకు పార్టీ కార్యాలయానికి ప్రభుత్వ కార్యాలయానికి తేడా తెలియని పరిస్థితిలో మీరు మాట్లాడుతున్నారు అంటే అది మీ విఘ్నతకే వదిలిస్తా ఉన్నారన్నటువంటి మాటలు తెలియజేస్తాం. ఇకపోతే మనం చూసినాం ప్రతి నిత్యం ప్రజలలో ఉన్నటువంటి సమస్య మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఏ సమస్య వచ్చినా వెంటనే ప్రతిస్పందించి ఆ సమస్య పరిష్కారం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆయన తీరును వెంట చెప్తా ఉంటే మీకు లక్ష్మణ్ కుమార్ గారు క్షమాపణ చెప్పాలనేటువంటి మాట అది ఎంతవరకు కరెక్టో మీరే ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందిగా కోరుతాను. ఏ నాయకుడు కూడా ఈ విధంగా ప్రెస్ మీట్ మాట్లాడమని చెప్పడు. ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజలకు వివరించేటువంటి క్రమంలో మనం ముందుకు తీసుకెళ్తున్నాం తప్ప మీరు వ్యక్తిగతంగా తీసుకుంటే అది మీ పొరపాటు అనేటువంటి మాటలు తెలియజేస్తూ, ఇంకా మనము చాలా మంది మిత్రులు మనం నిన్న మొన్న మాట్లాడినటువంటి తీరు చూసినాం. వాళ్ళు ఇప్పటికైనా వ్యక్తిగతంగా పోవడం మానేసి ప్రజా సమస్యలను మీరు ఎప్పటికప్పుడు గుర్తించండి. మీరు గుర్తించిన సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మీ తీరు ఉండాలి తప్ప ఇంకో రకంగా ఉండకూడదు అనేటువంటి మాటలను తెలియజేస్తూ, ముఖ్యంగా ఎమ్మెల్యే గారిని మీరు ప్రతిసారి కార్నర్ చేసి మాట్లాడుతున్నారు. ఆ కార్నర్ చేసేటువంటి తీరును మీరు వెనక్కి తీసుకొని మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని ప్రజా సమస్యలను ముందుకు తీసుకుపోయే విధంగా ఉండాలనే మాట తెలియజేస్తుంది. టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్యలో జరుగుతున్నటువంటి ప్రెస్ యుద్ధం దాదాపు మీకు ప్రెస్ మిత్రులందరికీ తెలిసిందే. సరే, ఎవరు ఏం మాట్లాడింది ఏంది అన్నది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మా నాయకులు లక్ష్మణ్ కుమార్ అన్న గారు ఉదయం 5 గంటల నుండి సాయంత్రం రాత్రి 10 గంటల వరకు నిరంతరం ప్రజల మధ్యలో ఉండుకుంటూ ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా తను పనిచేస్తూ ఉన్నాడు. పని చేసుకుంటూ చాలా వేదికలల్లో బహిరంగంగా ప్రెస్ మీడియా ద్వారా నేను
నాకు ఓట్లు వేసిన వాళ్ళకి నేను ఎమ్మెల్యేని కాదు. ఈ నియోజకవర్గంలో ఉన్న 2,26,600 మందికి నేను ప్రజాప్రతినిధి. అందరూ అవసరమైతే మా లీడర్లతో సంబంధం లేకుండా నన్ను నేరుగా వచ్చి కలవచ్చు, అందరికీ పనిచేసి పెడతా అని చెప్పి ఆయన పెద్ద మనసుతో చెప్పిండు. నిజంగానే చాలామంది ఇటు టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ అసలు తెలియని వాళ్ళు ఎమ్మెల్యేను అసలు ఇంతకుముందు ఒకటి కలవడం స్వయంగా క్యాంప్ కార్యాలయానికి వచ్చి అందరిని కలిసి దాదాపుగా వాళ్ళ సమస్యను పరిష్కరించుకుంటారు. అయితే ఈ క్రమంలో నేనేం మాట్లాడినా అంటే ఎల్ఓసి కోసం ఎవరైతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తీసుకుపోయారు వాళ్ళని ఎందుకు స్పెసిఫిక్గా పేరు చెప్పినాము అని అంటే వాళ్ళు గతంలో లక్ష్మణ్ కుమార్ అన్న దగ్గర పనిచేసారు. తర్వాత అధికారం పోగానే వెళ్ళిపోయి టీఆర్ఎస్లో చేసారు. అంతకుముందు టీడీపీలో పనిచేసారు. వీళ్ళు ఏంటంటే ఏ పార్టీలకు అవతలని తిట్టుడు వీళ్ళకి అలవాటు. నేనేమన్నా అంటే మీరు పని చేసుకోండి వేసుకోండి, కానీ వ్యక్తిగతంగా లక్ష్మణ్ కుమార్ అన్నను ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం పద్ధతి మార్చుకోరి, అది మంచి పద్ధతి కాదు. అరే పని తీసుకోబడుతుంది మళ్ళీ తిట్టబడుతుంది, ఇది మంచి పద్ధతి కాదు. మేము గతంలో అసలు మేము పని పోయేందుకు కూడా మాకు మొహమాటం అడ్డం వచ్చేది, మేము ఏ రోజు కూడా పొపులేషన్ తిట్టలేదు అని చెప్పే సందర్భాన్ని సానుభూతి పొందే ప్రయత్నం, వ్యక్తిగతంగా ఏదో మొత్తం మొహాలు దిగేసుకొని మా మీద సానుభూతి వస్తుందేమో, దీని ఏమన్నా రాబోయే రోజులల్లో ఓట్లకు రాజకీయంగా వాడుకుందామనే ఉద్దేశం తప్పితే వాళ్ళ ప్రెస్ మీట్లో ఏం కూడా కనిపించలేదు. మరి బీజేపీ వాళ్ళు కూడా చాలామంది వచ్చి చేసుకుంటున్నారు. మా అన్న కూడా అవసరమైతే కేంద్ర మంత్రిని పోయి కలుస్తున్నారు. అంటే వ్యక్తిగత పనులకు కాదు, మనం లీడర్లు కలిసేది ఏముండాలంటే ధర్మపురికి సంబంధించిన అభివృద్ధి విషయంలో అన్నపోతాడు. మరి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారి దగ్గరికి పోతారు, తన వ్యక్తిగతంగా తన ల్యాండ్ పంచాయతీకి పోడు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర సహకారం అవసరం ఉంటుంది. ఇట్లనే ఇక్కడ ఉన్నటువంటి ఊరికి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్ గురించి ఇంకేమన్నా కలిగితే ఎనీ టైం మీరు క్యాంప్ ఆఫీస్కి రావచ్చు, ఎప్పుడన్నా రావచ్చు, మీ అభిప్రాయాలు చెప్పచ్చు, మీ సూచనలు చెప్పచ్చు. ఖచ్చితంగా దానిలో నిజాయితీ దానిలో వాస్తవం ఉంటే ఖచ్చితంగా స్వీకరిస్తాం. ఇక రెండో మాట, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇది అంటాం. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఇక చెప్పద్దు, ఇది క్యాంప్ కార్యాలయాన్ని ఇష్టారీతిన వాడుకున్నారు. సరే, ఈ వ్యక్తిగత ఇష్యం పోవద్దన్న ఉద్దేశం కొద్దీ ఆ అంశం నేను మాట్లాడదలుచుకోలే. దయచేసి ఇది ప్రభుత్వ కార్యాలయమే, ఎల్లకాలం ఎప్పుడు మేమే ఉండం, తరతరాలుగా వచ్చే వాళ్ళు మార్చుకుంటూ పోతారు. మీ DCMS ఆఫీస్ కట్టింది కూడా మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అప్పుడు ఉన్నారు. తర్వాత ఇంకోరు DCMS వస్తారు పోతారు. తర్వాత ఒక మాట అన్నారు, అన్నం పెట్టి తిన్నాక తిని పేరు ఇదేం అంత సంస్కారహీనులం మేము కాదు. మా తల్లిదండ్రులు అంత సంస్కారహీనవంతంగా నేర్పలే, ఎటు పడితే అటు మాట్లాడి ఇష్టం ఉంటుంది సంస్కారం. ఇంతకుముందు మీరు ఎట్లా మాట్లాడేది, ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం ఉన్నట్టు పేరు పెట్టి గాజులు వేస్తాము, తప్పు కొట్టేటోడా, ఇన్ని మాట్లాడి మేము అట్లా మాట్లాడించి ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మాట్లాడుకుంటే ఏమంటారంటే కుల సంఘాల పేరు తీసి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. దయచేసి అటువంటి విషయాలు వెనక్కి తీసుకోవాలని చెప్పి మాట్లాడుతూ ఇంకొక మాట పెద్దన్న ఏమంటాడంటే, బీసీ మహిళ పట్టుకుని గంట మాట అంటారా, ముద్దు బిడ్డ బీసీ ముద్దు బిడ్డ అంటారు. ఇదే బీసీ మహిళ చైర్పర్సన్ కాకుండా అడ్డుకున్న ప్రయత్నం చేసింది ఎవరు? ఇదే చైర్మన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి వాళ్ళ వైస్ చైర్మన్ తోటి కలెక్టర్ గారికి కాంప్లైంట్ ఇప్పించి అనేక ఇబ్బందులు పెట్టింది ఎవరు? ఇదే చైర్మన్ బీసీ మహిళా ముద్దుబిడ్డ కొడుకును బుగ్గారం పోలీస్ స్టేషన్ వేసి కొట్టిపించింది ఎవరు? మీరు కాదా? మరి ఇవాళ యాది తెచ్చిందా మీకు బీసీ మహిళా ముద్దుబిడ్డ అని? అంటే నా దగ్గర నుంచి ఈ పెద్దన్న నా తీసి టాపిక్ పక్కకు దుబ్బేయాలి. ఇది ఒక్కటే కాన్సెప్ట్ పెట్టుకొని నిన్న ప్రెస్ మీట్ పెట్టుకొని తన మించి దుంపుకొని పక్కకు పడేసాడు బీసీ అని. తర్వాత మధ్యలో మేరు సంఘం కుల సంఘాలను ఇన్వాల్వ్ చేసి, తర్వాత ఇంకో కుల సంఘాలను ఇన్వాల్వ్ చేసి, అంటే కులాల మధ్య రెచ్చగొట్టి మళ్ళీ దీన్ని ఏమైనా సానుభూతి పొంది ఓట్లు అడిగే ప్రయత్నమే కనిపించింది తప్పితే ఆ ప్రెస్ మీట్లో ఎటువంటిది లేదు. తర్వాత మా తల్లి సమానరాలు తను మాట్లాడుతుంది, మేము మస్తు చేసినాం, అవి చేసినాం, ఇవి చేసినాం అంటారు. మీకు రికార్డు ఉంది తల్లి. ఈ ధర్మపురి చరిత్రలో చెక్ పవర్ రద్దయిన ఏకైక సర్పంచ్ మీరే.
అనేక ఆరోపణలు ఎదుర్కొని మీ కౌన్సిల్ సభ్యులే మీ మీద కాంప్లైంట్ చేసిన సందర్భాలని తల్లి మర్చిపోయినవా? మీ కారణంగా నిజంగా చెప్తున్నాం, చాలా బాధ కలిగించే అంశము. సరే, అప్పుడు మేము కౌన్సిల్ ఉన్నాము. 5 అమాయకమైనటువంటి ఉద్యోగులను అందులోకెళ్ళి తొలగించాల్సిన కారణం ఎవరు? మీరే కదా. ఎంక్వైరీకి వస్తే సార్ మరి నాకు చదువు రాదు, నా ఇలా ఎవరో చేసిరంటే పాపం అమాయకమైనటువంటి 5 ఉద్యోగుల్ని నిజంగా తొలగించారు. దానికి కారణం అమ్మ మీరు కాదా? ఇంకా పోతే మా 1750లో పుట్టిండు ఒక ఆయన మొత్తము భారతదేశ స్వాతంత్రము, లేకపోతే రష్యా ఫ్రాన్స్ యుద్ధాలు, తెలంగాణ ఉద్యమం, ఇక ఇంట్లోనే ఉంటాడు ఆయన. మొత్తం ఆయన కింద అందరు ప్లాన్ల లెక్క అనిపిస్తారు ఆయనకు. ఆయన పెద్ద పెద్ద ముచ్చట్లు మాట్లాడతాడు ఆయన. మరి ఆయన ఉడిచిందేందో తెలంగాణ ఉద్యమంలో మరి ఆయన కనిపించిందేదో మేము కూడా తిరిగినాం, కానీ మరి నాకైతే ఎక్కువ ఏడా కనిపించలేదు. ఇంకా మొన్నడుచుందే ఈ మధ్యలో ప్రెస్ మీట్లలో వింటున్నా. మొత్తం ఇక తెలంగాణ ఉద్యమం అంతా నేనే కొడితే ఈ మొత్తం రాజీనామా కోసం పోతే లక్ష్మణ్ కుమార్ రాజీనామా చేయలేడు. అరే, ప్రభుత్వంలో మేము ఉన్నాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తుంది, రాష్ట్రాన్ని ఇస్తుందని పూర్తి స్థాయిలో నమ్మకంగా ఉన్నాం. అధిష్టానంలో ఉండి మా పున్నంరావు అన్న గారు, లక్ష్మణ్ కుమార్ అన్న గారు ఇట్లాంటి నాయకులు అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ కారణంతో తెలంగాణ రాష్ట్రం రాలే. నువ్వు రాజీనామా చేయలే. నువ్వు ఏం తచ్చిందా? నువ్వు 1750లో పుట్టినావు. నీకు ఒక 180 ఏళ్ళు ఉన్నాయి. నువ్వు మాట్లాడే విధానం అట్లుంది. మిత్రుడా, తగ్గించుకో. ఇంకొక 2 అంశాలు మాట్లాడతాడు. కర్నర్ రవి పాపం జాబ్ ఒలిగించారు అని మాట్లాడతాడు. తను మావాడ, నాకు అత్యంత సన్నిహితుడు. యాక్చువల్గా వాళ్ళ మిస్సెస్కు జాబ్ వచ్చిందే మా శ్రీధర్ బాబు గారి సహకారంతో. నేను అంటే ఎక్కడంటే అక్కడ ప్రమాణం చేయగలుగుతా. ఇవాళ శ్రీధర్ బాబు సార్ గారు లెటర్ ఇస్తే ఒక తెలుగు పండిట్ మైనార్టీ కాలేజీలో ఆమెకు ఉద్యోగం వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారికి కూడా తెలుగు సబ్జెక్టే కాబట్టి అక్కడ ఉన్నటువంటి తెలుగు పోస్ట్ని వాళ్ళు అలాట్ చేసుకోలేకపోయారు. నవ్ స్టిల్ ఇప్పటికి కూడా పోస్ట్ ఖాళీ ఉంది. మేము ఎవ్వరి ఉద్యోగాన్ని కూడా ఇప్పటివరకు తొలగించలేదు. ఎవరో పాపం సోనుని తీసేసిరా అని అంటారు. పాపం ఆ సోను అనే అబ్బాయిని సార్ మీరు పెట్టించింది. సోను అనే అబ్బాయి వాళ్ళ టీఆర్ఎస్ గవర్నమెంట్ కరెక్ట్ నెల కింద వాళ్ళే తీసేసారు. తర్వాత అనేక సందర్భాలలో మా దగ్గరికి వస్తే పాపం సారే దగ్గర తీసుకొని చాలా పాపం పేదరికానికి సంబంధించిన అబ్బాయి కాబట్టి అతను టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ తనకు సహాయం చేయాలనే ఉద్దేశం కొద్దీ తిరిగి మళ్ళా 6 నెలల తర్వాత వాళ్ళ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే వెళ్ళిపోయినప్పటికీ తనని తీసుకొని మళ్ళీ ఉద్యోగం పెట్టించాను సోను అనే వ్యక్తిని. ఇలా విషయం తెలియదు, ఏదో గాలిలో మేడలు ఎగిరినట్టే ఎగురుతారు. ఇలా పూర్తిగా ఆ సోను అంటే రవి అంటే పిలిపారు. నేను రాజకీయాలు బంద్ చేస్తాం, మేము పెట్టియకపోతే రాజకీయాలలో పోటీ చేయకపో మేము గిట ఇదే సోను అనేటైనా గిట మేము తీసేసి జాబ్ పెట్టించడం వాట అని చెప్పింది అబద్ధమైతే. ఎందుకంటే ఈ అబద్ధాలు మాట్లాడతారు. ఇంకొక విషయము ఫ్యాక్షనిజం అని మాట్లాడతారు. పెద్ద పెద్ద ఈయన ముచ్చట్లు. ఈయన ఫ్యాక్షనిజం స్టోరీ చెప్తా. ఈయన గతంలో ఈయన ఏం చేస్తున్నా అంటే మా మిత్రుడు పాపం ఇప్పుడు ఇక పేరెందుకు కాంప్లైంట్ ఈయననే ఇస్తాడు. పోయి సిఏ ఆఫీస్లో కూర్చుంటాడు. మోకాళ్ళ మించి 20 దెబ్బలు కొట్టించాడు. ఈ ధరంపురి మొత్తము రాష్ట్రం మొత్తం చూసింది. నిజంగా ఏం చేయలేకపోయినాం. వాస్తవానికి తనకు కూడా ప్రతిపక్షంలో ఉండి బాధపడడం తప్పితే ఏం చేయలేము. దగ్గరుండి కొట్టిస్తాడు. ఇది కాదా ఫ్యాక్షనిజం? మిత్రుడు మా లక్ష్మణ్ కుమార్ అన్న ఫ్యామిలీ ఒక ఎలక్షన్ 15 రోజులు ఇక్కడికి ప్రచారానికి తన ఫ్యామిలీ మెంబర్స్ వస్తే మహిళలు వాళ్ళందరూ ఉన్నదానికి రాత్రి 1 గంటకు పాపం అమాయకమైన యువకులను రెచ్చగొట్టి పంపించినాం. ఇది ఫ్యాక్షనిజం కాదా? నిజంగా చెప్తున్న మా వాళ్ళ మీద SC ST అట్రాసిటీ కేసులు నౌ స్టిల్ ఇప్పటికి మీరు పెట్టించినవి ఉన్నాయి. ఇది ఫ్యాక్షనిజం కాదా? నా మీద కేసులు పెట్టించారు, ఇప్పటికీ కేసులు ఉన్నాయి, తిరుగుతున్నాం అనవసరంగా చిన్న చిన్న ఇష్యూలలో. నేను ఇప్పటికి చూపిస్తాను, మేము కోర్టుకు అటెండ్ అవుతున్నాం. మీరు చేసింది ఫ్యాక్షనిజం కాదా? మిత్రుడా చేసి మేము 16 నెలలు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కదా, ఇప్పటి వరకు మేము పోలీస్ అంటే ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి నాయకులు పోలీస్ స్టేషన్లో కూర్చున్నారు. అసలు మా నాయకులు ఎవ్వరు కూడా మీరు ఇప్పుడు ఎప్పుడన్నా చూడండి ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో మేము కనిపించాం. అసలు పోలీస్ స్టేషన్ మేము మ్యాక్సిమం ఏదన్నా మా దృష్టికి వచ్చినా కూడా సార్ ఎవరి మీద కేసు కాకుండా కూర్చుండబెట్టి మాట్లాడి కాంప్రమైజ్ చేసే ప్రయత్నమే చేయమంటాం తప్పితే ఎవరి మీద కూడా ఈసారి దీని మీద కేసు పెట్టుర్రి అని చెప్పి ఇప్పటి వరకు ఎవరి మీద కేసు పెట్టించి చూపించండి. దయచేసి అటువంటి మాటలు మీరు మానుకోవాలని చెప్పి తను ఇంకేం మాట్లాడుతుంటే గతంలో ఆయనకు అలవాటు
పెద్ద పెద్దోళ్ళ మీద మాట్లాడుతూనే పెద్ద లీడర్ అయితే అనుకొని జీవన్ రెడ్డి సార్ మీద మాట్లాడు, కుర్చీలో ఊపుకుంటా పెద్ద స్టైల్ కొనుక్కుంటా, మన ఎంపీ వివేక్ సార్ మీద మాట్లాడు, ప్రస్తుతం ఎమ్మెల్యే ఆయన మీద మాట్లాడు, మా లక్ష్మణ్ కుమార్ అన్న మీద మాట్లాడు. వీళ్ళకి స్టైల్, వీళ్ళ మీద మాట్లాడితే నేను ఈ స్థాయి లీడర్ అవుతా. నువ్వు 25 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నావు కదా, నీకున్న పేరేందో పబ్లిక్లో తెలుసుకో. నీ మంచి పేరు లేదు, నీ ఒక వచ్చి 4 మాటలు మాట్లాడబడ్డు. నేను ఇంకా వ్యక్తిగతంగా కొన్ని మాట్లాడితే చరిత్ర ఇస్తే బాగోదు, అవన్నీ నేను మాట్లాడదలుచుకోలేదు. ఇంకా పోతే గోల్ చెరువు నుంచి వెళ్ళి మేము నీళ్ళు తీసుకొచ్చినామంటాడు. గోల్ చెరువు నుంచి అప్పట్లో ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు రత్నాకర్ రావు గారు ఫిల్టర్ పెట్టి 12 కోట్లతో ఏర్పాటు చేస్తే 1 కోటి రూపాయలతోటి వాళ్ళ నాయకుడే కాంట్రాక్ట్ చేస్తే ఆ పైప్ లైన్ తోటి మాకు నీళ్ళు వచ్చినాయి. మేము 12 కోట్లతో చేసింది పోయింది, వీళ్ళు చేసిన 1 కోటి రూపాయలతో మొత్తం పని చేస్తుందట. కొంచెమన్నా మాట్లాడితే అర్థం ఉండాలి. అది కూడా ఇప్పుడు చెడిపోయింది. మళ్ళీ మేము ఇప్పుడు నవ్ స్టిల్ చూడండి, గోల్ చెరువు నుంచి వెళ్ళి ఇక్కడ ధర్మపురి వరకు మళ్ళీ కొత్త పైప్ లైన్ మళ్ళీ స్టార్ట్ చేసినాం. మంచిగా ధర్మపురి ప్రజలకు శాశ్వతమైనటువంటి పరిష్కారం అందించాలనే ఉద్దేశంతో నిబద్ధతతో మేము పనిచేస్తూ ఉన్నాం. ప్రజలతోటి మమేకమై వాళ్ళకు ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో, ఎక్కడైతే నీటి సమస్యతోటి ఇబ్బంది పడుతున్నారో వాటిని బేస్ చేసుకొని పనిచేస్తూ ఉన్నాం. డిబేట్ పెడదామంటాడు. డిబేట్ దేనికి డిబేట్ పెడదాం, ఎప్పుడు పెడదాం, ఎక్కడ పెడదాం చెప్పు మిత్రుడా. 100కు 100% డిబేట్కు రెడీ. మీరు చేసినటువంటి 10 సంవత్సరాల అధికారం, మేము చేసినటువంటి 1.5 ఇయర్ అధికారం పూర్తిగా కూర్చున్నాం. గాంధీ బొమ్మ దగ్గర కూర్చున్నామా, నంది బొమ్మ దగ్గర కూర్చున్నామా, ఎక్కడ కూర్చున్నామో చెప్పండి. డిబేట్కు సిద్ధం. మేము టెంట్ వేపిస్తాం, కుర్చీలు వేపిస్తాం, టైం డేట్ 2 మీరు చెప్పుర్రి. డిబేట్కు సిద్ధం. కూర్చొని మాట్లాడుకున్నాం. మీ 1.5 ఇయర్ ఏంది, మీరు కట్టిన కట్టడాలు ఏంది, మీరు కట్టిన మార్కెట్లో కూర్చుంటుర్రా, మీరు కట్టిన శ్మశాన వాటికి ఆగిందా, మీరు మా వార్డులో రోడ్లు వేస్తే 10 రోజులల్లా కూలిపోయిన సందర్భాలు నేను చూపిస్తాను. ఇది మీ పనితీరు. మేము కట్టేటువంటి ఇప్పుడు నడుస్తున్నటువంటి వర్క్స్ స్వయంగా ఒకసారి వెళ్ళి చూడండి. ఎంత క్వాలిటీతో అంటే ఎక్సలెంట్ రోడ్లు, డ్రైనేజ్. చాలామంది చూసి ఫోన్ చేస్తూ ఉన్నారు, నిజంగా ఇంత అద్భుతంగా చేస్తున్నారా అని. వర్క్ స్టార్ట్ అయినాయి, వెళ్ళి చూడాలి. మిత్రుడిని మళ్ళొక ఎత్తి ఇంకొక మాట, మా వాళ్ళు వస్తే గుడిలో నెట్టేయడము అని ఒక అంశం మాట్లాడారు. గుడిలో నెట్టేయడము అంటే మాకు వాస్తవానికి మాకున్న అధికారం వచ్చి 1.5 ఇయర్ ఎక్కడ కూడా మేము ఫోటోల కోసము అందరినీ దొబ్బుకొని ముందడికి పోయే అలవాటు మాకు లేదు. వస్తే అవకాశం వస్తే కొంచెం ముందడికి పోతాం, అవకాశం రాకపోతే వెనక నిలబడతాం. వీళ్ళకి ఏంటంటే ఎవరన్నారు ఉండదు, జరగని అని లోపలికి పోతారు. ఎవరో మరి చేతికి వేసిరా వీళ్ళదా నాకు కూడా ఆ విషయం తెలియదు. నెట్టేసిరా అని వట్టిగానే ఒక పుకారు, సానుభూతి పొందేటందుకు అదొక రాజకీయం. మిమ్మల్ని ఎవ్వరు నొట్టేయలే. మీరు అయినా మాజీ దేవస్థాన చైర్మన్ అయినా మిమ్మల్ని వచ్చి గౌరవించే విధంగానే మా వ్యవహారం ఉంటుంది. ఎందుకంటే స్వయంగా మొన్న డోలోత్సవంలో కూడా మీరు వెనక నిలబడితే నేనే ఒకసారి పిలిచి, సార్ తను మాజీ దేవస్థాన చైర్మన్, అక్కడ నిలబడితే బాగుండదు, రమ్మని ముందడికి వచ్చి దర్శనం చేయించింది. అది మా క్యారెక్టర్. తర్వాత ఇంకొక మిత్రుడు బ్రదర్ మాట్లాడతాడు దమ్ము అని. దమ్ము తీసుకుంటా మాట్లాడతాడు. మరి ఆయన దమ్మేందో చూద్దాం. మరి కదా ఇంకా 3 నెలలు అయితే ఎలక్షన్స్ ఉన్నాయి కదా, నీ దమ్మేందో మా దమ్మేందో చూద్దాము. పోయిన ఎన్నికలలో 15 కౌన్సిలర్లకు 7 కౌన్సిలర్లు మేము గెలిచినాము, 8 కౌన్సిలర్లు మీరు గెలిచారు. ఒక 2 కౌన్సిలర్లు 13, 26 ఓట్ల తేడాతో 2 ఓడిపోయినాం. అప్పుడే మేము చూపించినాం అధికారం లేనప్పుడే. అప్పుడు మీరు కోట్ల రూపాయల ఖర్చు, పోలీసు బందోబస్తు, ఇష్టారీతిన మీ 100,000 మంది మీ సైన్యం, ఆ మధ్యలో మేము 7 సీట్లు గెలిచినాం. అప్పుడే చూపించినాం మా దమ్ము. నీకు ఏడికే నువ్వు కన్ను లొట్టపోయి గెలిచినావు అప్పుడే. మొన్ననే ఈ మధ్యలో నీ వాడకైనా వాడకు చూస్తే ఈయన మాట్లాడతాడు. మొత్తం ధర్మపురికి పెద్ద పెద్ద ట్యాంకులు కట్టించిన, నీళ్ళు వచ్చినాయి, మస్తు నీళ్లు, ఇంటింటికి నీళ్ళు పోతున్నావు అన్న. నీకు ఇప్పుడే సవాల్ విసురుతున్నా మిత్రుడా, నీ వాడకోదాం. నీ వాడలకి నీళ్ళు వస్తే నేను దేనికని దానికి చాలు. నీ వాడల ఇంటింటికి నిన్ను తిడతారు. మాకు 20 సంవత్సరాలు రాజకీయం అని చెప్పుకుంటారు, మా ఇళ్ళకు నీళ్లు లేవు, నీళ్ళు వస్తలేవు, మా వాడలో ఎవరు లేరు, కొంచెం ప్లీజ్ చెప్పురి అంటే మొన్ననే మా అన్నకి చెప్పినాం. అన్న పాపం ఆ పదవాడకు సంబంధించినటువంటి వాడలో బాగా ప్రాబ్లం ఉంది అని అంటే ఇమీడియట్లీ ఒక కాంట్రాక్టర్ పిలిచి ఆడ పైపు ఎమర్జెన్సీ పైప్ లైన్ వేయాలి అన్న తర్వాత బోర్లు కావాలంటే మా మిత్రులు అందరితో ఒక 4 బోర్లు ఆ వార్డులు వేయించినాం. అయినా ఇంకా 50% పైన ఆ వార్డులో ఇంకా నీటి సమస్య ఉంది. నువ్వు పెద్ద పెద్ద ముచ్చట్లు అవన్నీ ట్యాంకులు నువ్వు బాగానే కట్టించినావు కదా, అవన్నీ బకెట్ నీ వాడలో నీళ్ళు వస్తున్నాయా?
సరే ఇవన్నీ ఎంక్వైరీ చేసినాం. అరే మరి ఈ వాడల ఈ నీటి సమస్య ఇంత ఎందుకు ఉంది, మరి ఎందుకు ఇంత ఇబ్బంది అసలు అని నేను కొంత ఎంక్వైరీ మున్సిపాలిటీ చేస్తే ఇదో దీని వెనుక రాజకీయం. ఏం రాజకీయం అంటే నీళ్లు రాలేదనుకో పబ్లిక్ ఫోన్ చేస్తారు, నాకు ఇట్లా కొంచెం వాటర్ రాలేదు ఎట్లా మరి అని అంటే నీకు ఎందుకు నేను ట్యాంకర్ పంపిస్తా. ఆ ట్యాంకర్ రాజకీయం అంటే నీళ్లు రాకపోతే మనం ట్యాంకర్ పంపించినాం అనుకో, నీకు మొన్న పంపించారే పని చేసిందా, ఇది నీ రాజకీయం. శాశ్వత పరిష్కారం ఎట్లా చేయాలి, ఏం చేయాలన్న ఆలోచన మీకు లేదు. నీళ్ళ చిన్న చిన్న ట్యాంకర్లతోటి అదేంటి మన స్తంభానికి లైట్ పెట్టిస్తే ఆ లైట్ కాడ ఫోటో తీస్తాం, ఇట్లా వేలు పెట్టి చూపించు. మోర్లు డ్రైనేజీలు తీసే కాడ ఆడ నిలబడి ఆడ ఫోటోలు తీస్తాం కదా. అందుకే 20 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్న వ్యవహారం కట్టుంటుందా? మీ పెద్ద రత్నాకర్ రావు గారి ముచ్చట్లే మాట్లాడితే మొత్తం మా రత్నాకర్ రావు గారి గురించి, మా లక్ష్మణ్ గారి గురించి మేము మొత్తం 2009 నుంచి ఉన్నాం. 2009 ముందు టీడీపీలు ఉన్నారు, తర్వాత కాంగ్రెస్ మా లక్ష్మణ్ కుమార్ అన్న గారు జెడ్పీ చైర్మన్ తోటి పని ఉండేది, చెక్ పవర్ రాదు అయిపోయింది, ఇబ్బంది పెడుతున్నారు ఎమ్మెల్యే, ఆయనతో పని ఉన్నప్పుడు ఆయనతో ఉన్నారు. రత్నాకర్ రావు గారు అయిపోయింది, టీడీపీ అయిపోయింది, మా లక్ష్మణ్ కుమార్ అన్న అయిపోయింది, మళ్ళీ అధికారం ఉన్నాక దీళ్ళకే. ఇప్పుడు ఇంట్లో మేము రానిస్తే ఈ పాటికి ఏడాది కిందనే వచ్చేది, కానీ మేము అట్టిటోళ్ళం మరి రానియలే కదా, రానియం కూడా. మేము మళ్ళీ మీరు చేస్తే మీ ముఖాలు చూస్తే గెలిచిరని మీరు ఫీల్ అవుతున్నారు. నిజంగానే వాస్తవం అది నిజమో కాదో మాకు తెలియదు. మా ముఖాలు చూసి ఓటేసారో లేదో కానీ బరబ్బరి మీ ముఖాలు చూసే ఓటేసారు. మీ ముఖాలు చూస్తే ఆడికి అత్తే ఓటు వేయరు కాబట్టి మాకు ఓటేసారు, మిమ్మల్ని చూసి ఓటేసారు మిత్రమా. ఇంకొక విషయం ఏంటి, మీ కౌన్సిలర్లను మమ్మల్ని తీసుకోకుండా నువ్వు కౌన్సిలర్ల పోటీ చేసి దమ్ము చూపియానంటే గంత దమ్మునవి అయితే మేము 7 కౌన్సిలర్లు వెళ్తే మా 4 కౌన్సిలర్లు ఎందుకు తీసుకున్నావు నువ్వు? మరి నీ దమ్ము ఏమైంది? నువ్వే 8 మంది ఉన్నావు కదా, మరి నీ తీర్మానం చేసుకోలే కదా. నీ కౌన్సిలర్లో నీకు ఒక తీర్మానం చేయరా? అందుకే భయానికి మళ్ళీ మంచికి మాట్లాడుకొని 4 కౌన్సిలర్లను తీసుకున్నావు. నువ్వు దమ్ము గురించి మాట్లాడబడుతుంది. నీ దమ్మేందో 3 నెలలు వెళ్తా, నీ వాడలో డిపాజిట్ వస్తా చూస్తాం. వాడలా పొడి డిపాజిట్ 4 చేస్తా, 5 చేస్తా, మొత్తం 15 మందిని చేస్తా. ఏం చేయవు నువ్వు చేస్తే ఆ బీజేపీ లీడర్ల దగ్గరకు హైదరాబాద్ ఒకసారి మాట్లాడుకో. మా టీఆర్ఎస్ పార్టీ పండించదో లేదో మరి మీరేమన్నా పండిస్తారా అని గాడిపోయి మాట్లాడుకుంటారు. ఇంకొకటి సీఎం నిధికి మేము తిరిగి డబ్బులు చెల్లించమంటే చెల్లిస్తాం. అద్దు మిత్రమా, ఇంకా నువ్వు ఎవరు నన్ను పట్టుకొని రా, 100కు 100% ఇంకా సీఎం ఎల్ఓసీలు కానీ సీఎంఆర్ఎఫ్లు కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఖచ్చితంగా పార్టీ అని కాదు, మాకు ఎవరికి సంబంధం లేకుండా మా అన్న ఇస్తాడు. మేము ఆబ్జెక్షన్ కూడా ఇంకో మాట ఏమన్నారంటే తెలిస్తే ఆపేటోళ్ళు, తెలిస్తే ఆపేటనే ముచ్చటనే ఉండదు. మా ముందట 100 మంది పార్టీలు వస్తాం. మేము వీలైతే అన్న ఇంకా చెయ్యి, రేపు మనకు భవిష్యత్తులో మనకి ఏమన్నా ఉపయోగపడతాడు కావచ్చు అని అంటమే తప్పితే అన్న ఆయనకు పని చేయకు ఈయనకు పని చేయకు అని అసలు చెప్పే గురమే మాది కాదు. వీలైతే ఎంతమందికి పని చేస్తే అంతమంది చేయాలి. మనకు దేవుడు అవకాశం ఇచ్చిందన్న 5 ఏళ్ళ అధికారం వచ్చింది, మనం ఎంతమందికి సాయం చేస్తే రేపు మన భవిష్యత్తులో వీళ్ళంతా మనకు ఉపయోగపడతారు, మన వెంట ఉంటారు అన్న ఆలోచన తప్పితే వీళ్ళకి పని చేయొద్దు అన్న ఆలోచన మాకు ఎప్పుడు కూడా లేదు. ఎందుకంటే బీజేపీలు కూడా వచ్చి చాలా మంది పని చేస్తున్నారు, వాళ్ళ పేరు చెప్పాలి మేము. వాళ్ళు అనలే మమ్మల్ని వ్యక్తిగతంగా వాళ్ళు తిట్టిన వాళ్ళ పేరే చెప్పారు. తిట్టు పని చేసుకుంటారు, మళ్ళీ మమ్మల్ని తిడతారు. అటువంటి గుణం మార్చుకోరని చెప్పినాం. నీకు అర్థం కాదు, సానుభూతి పొందాలి, వ్యక్తిగతంగా ఏదో పబ్లిక్లో రాంగ్ మెసేజ్ తీసుకుపోవాలి, ఓట్లు రావాలి అన్న ఆలోచనే మాట్లాడతారు. ఒక ల్యాండ్ యాక్విజిషన్ విషయంలో అధికారులు పోయి అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే ల్యాండ్ యాక్విజిషన్ చేస్తామో అక్కడ కూర్చొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మనం మాట్లాడుకోవాలి, ఆఫీసర్లు మాట్లాడాలి. అయితే మా దినసారి అక్కడ ఉన్నటువంటి ఏదైతే వాణి విద్యాలయం స్కూల్ ఉందో అధికారులు పక్కకు వేరు, అటు పక్కకు అధికారులు ధర్మపురిలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఓల్ లీడర్లంతా సరే మొత్తం స్టార్టింగ్ నుంచి వెళ్ళి చేసి పట్టుకొని వచ్చి ఆడికచ్చి కూలగొట్టిరంటే అది కాదు. పొద్దున 10 గంటలకు డైరెక్ట్ మధ్యలో ఉన్న వాణి విద్యాలయం స్కూల్ కాడికి డైరెక్ట్ చేసి వచ్చి ఆడ కూలగొడతారట. ఎవరు? 50 మంది టీఆర్ఎస్ లీడర్లు. ఇంకొకటి ఏదో అఖిలపక్ష భేటీ అంటాడు. అఖిలపక్ష భేటీ అంటే ఆయనకు తెలియదుగా. అఖిలపక్ష భేటీ ఏం పదవులు ఉన్నామో ఏందో మరి ఆయనకు అఖిలపక్ష భేటీ అని పెద్ద పెద్ద ముచ్చట్లు మాట్లాడుతున్నాడు. మిత్రుడ పూర్తిగా దాని గురించి ఇంకా సమాచారం తీసుకుని మాట్లాడు, ఇంకా నీకు ఇంకా పూర్తిగా దానికి సమాచారం తెలియదు. తర్వాత మొన్ననే అసెంబ్లీ మొన్న ఎన్నికలలో వాళ్ళ సార్ ఏం చెప్పేదంటే మా కార్యకర్తలు అంత లంగలు దొంగలే, మా నాయకులు దొంగలు, వాళ్ళని చూసి నన్ను ఓటేయకూరి నన్నే చూసి ఓటేయరని స్వయంగా మీ సారే చెప్పిండు. మీకు ఎందుకు ఇంత బాధ? వాళ్ళ కార్యకర్తలే మమ్మల్ని చూసి ఓటేయకూర్రి, మా సారు చూసి ఓటేయరని స్టేటస్ పెట్టుకుంటారు.
మీ సారే చెప్పిండు కదా మీరు దొంగలు లంగాలని, మళ్ళీ కౌన్సిలర్ ఎన్నికల మీరు ఎట్లా వచ్చి ఓట్లాడుతారు, కొంచెం మార్చుకోండి అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా మేము వచ్చి సంపాదించుకునేందుకు కాదు, మేము రాజకీయాలలో మా వల్ల 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశం కొద్ది రాజకీయాలకు వచ్చినాం తప్పితే వ్యక్తిగతంగా మేము ఏదో లాభం చేసుకోవాలి ఏదో చేసుకోవాలనే కాదు. దయచేసి మిత్రులారా, ఎటువంటి మీరు ఇంతకుముందు ఏదైతే క్షమాపణ చెప్పాలి అని అన్నారో దయచేసి ఆ మాట వెనక్కి తీసుకొని పశ్చాత్తాపడి ఒక్కసారి లక్ష్మణ స్వామికి ముక్కి మా లక్ష్మణ్ కుమార్ అన్నకు తప్పైందని చెప్పారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒకటి తర్వాత ఒకటి వింటున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, అంటే ఒక చైర్పర్సన్ హోదాలో ఉన్నటి వరకు నిర్వహించి ఆమె దాదాపు మా తల్లి అంత వయసు ఉంటుంది. ఆ వయసు ఉన్నటువంటి వ్యక్తి వాస్తవానికి ఈ 5 సంవత్సరాల కాలంలో ఆమెను మేము అబ్జర్వ్ చేసినటువంటి తీరులో నాకు ఆమె గురించి మాట్లాడాలంటే కొంచెము ఇష్టం ఉండదు. నిజం చెప్తున్నా, ఇష్టం అసలే ఉండదు. కాకపోతే నిన్న మాట్లాడినటువంటి సందర్భం ఏదైతే ఉందో, నిజంగా ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి దాదాపు 20-25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటుంది, ధర్మపురి ప్రజలందరికీ ప్రథమ పౌరులంగా ఉన్నటువంటి వ్యక్తి ఆమె మాట్లాడేటువంటి ప్రతి మాట ప్రజలు వింటారు, ప్రజలపైన ప్రభావం పడుతుంది అన్న ఒక ఆలోచన లేకుండా, అంటే నోరు తెరిస్తే అబద్ధం ఉంటుంది, మాట పైన నిలబడ్డం అనేది ఉండదు, ఒక ఖచ్చితత్వం ఉండదు. నేను ఎందుకు అంటున్నా అంటే నిన్న జరిగిన సమావేశంలో ఈ ఎల్ఓసి ఇచ్చే విషయం లోపల మాట్లాడతారు. ఏదైతే మొన్న రాజు మాట్లాడిందో అది నాకు ముందు తెలుసుంటే మేము ఆపేస్తామని చెప్పేసి అన్నారు, అది కరెక్ట్ కాదు, ఆయన క్షమాపణ చెప్పాలి అని అంటారు. నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలేందో అమ్మ దయచేసి మరొక్కసారి విజ్ఞప్తి చేసి నేను చెప్తున్నా, మీకు చెవులు కనుక పనిచేయకపోతే ఒక్కసారి ఏదైనా మిషన్ తెచ్చుకొని పెట్టి మళ్ళీ పదే ఒక 10 సార్లు వినండి. తను మాట్లాడిన విషయం ఏంటి అంటే, అన్నగారు ఇందాక అందరూ కూడా చెప్పుకున్నట్లుగా ఏదైతే మన నియోజకవర్గంలో ఉన్న 2,26,000 మందికి తను ప్రతినిధిగా ఉన్నాడు, కంపల్సరీగా తనతో పని పడితే కంపల్సరీగా చేస్తాను, నేను మా పార్టీ కార్యకర్తలకు మాత్రమే కాదు ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్క పౌరుడికి నేను ఎమ్మెల్యేగా ఉంటానని చెప్పేసి ఆయన మాట ఇస్తున్నాడు, ఇచ్చిన రీతిగానే పని చేస్తున్నాడు. సో ఆ సందర్భంలో మీరు కూడా వచ్చుండ్రు, మా అన్నగారి మనస్తత్వం అది, ఆ సందర్భంలో మీరు కూడా వచ్చిర్రు, ఎల్ఓసి తీసుకున్నారు, ఆ విషయం మాకు తెలియదు, తెలిసినా కూడా మేము ఆబ్జెక్షన్ చెప్పే వాళ్ళం కాదు, మా పార్టీలో ఉన్న ఏ కార్యకర్త కానీ ఏ నాయకుడు కానీ ఆబ్జెక్షన్ చెప్పము అని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్పింది. దాన్ని మీరే రకంగా వక్రీకరించుకున్నారు. అంటే దీనితో మేము ఒక సానుభూతి పొందాలి, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్యాక్షనిస్టులు, రౌడీలు, సో వీళ్ళందరినీ ఇట్లా క్రియేట్ చేయాలి, మా మీద బీభత్సం సృష్టిస్తున్నారు గెలిచిన వెంటనే అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసి జనాలలోకి వెళ్ళి అన్నగారు ఇస్తే వీళ్ళు తెలిస్తే వద్దునే వాళ్ళు అని ఒకటి క్రియేట్ చేసి జనాల పైన వదిలేసింది. అంటే మీరు మాట్లాడే ప్రతి మాట నిజమైపోద్దా? జనాలు అబ్జర్వ్ చూడండి, క్యాంప్ ఆఫీస్ కాకుండా పార్టీ పేరు పెట్టండి, కళ్యాణ్ లక్ష్మి ఉంటారా? అరే ఎందుకు పెడతారండి నాకు అర్థం కాదు. ఇది అసలు ప్రభుత్వం అంటేనే ఇందులో పాలకపక్షం ఉంటుంది, ప్రతిపక్షము ఉంటుంది. వాస్తవానికి మా బేసిక్గా మా బ్యాక్గ్రౌండ్ మాకు ఏ రాజకీయం సపోర్ట్ లేకపోయినప్పటికీ కూడా మేము 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం, కానీ ఏ రోజు కూడా మా టంగ్ స్లిప్ కాలేదు, ఏ రోజు కూడా కొన్ని వేలెత్తి ఈవెన్ నువ్వు అని కూడా మేము ఎవరమైతే మేము గెలవడము ఆ రోజుల్లోనే మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు ఎంత ప్రయత్నం చేసినా కూడా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా, మరొక్కసారి చెప్తున్నాము, మన రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా మన ధర్మపురి లోపల మీరు 8 గెలిస్తే మేము 7 గెలిచినాం. అంత సత్తాగా అంత నిజాయితీగా గెలిచిన మేము, మీరు గెలిచిన తర్వాత ఇమీడియట్గా మాకుండేటువంటి 4 కౌన్సిలర్లను మీరు తీసుకుపోయినా కూడా కేవలం ఆడవాళ్ళం మేము 4 ఈ 5 years మీతో ప్రతిపక్షంగా ఉండి ప్రతి చోట చాలా హుందాగా వ్యవహరించినాం. ఏ రోజు కూడా మిమ్మల్ని అగౌరవపరిచి మాట్లాడలేదు. మీ ఎమ్మెల్యే గారిని కావచ్చు, మీ మినిస్టర్ గారిని కావచ్చు, మీ చైర్పర్సన్ అని కావచ్చు, ఏ రోజు మిమ్మల్ని ఎక్కడ ఈవెన్ ఏకపక్షపాతంతో కూడా మిమ్మల్ని నువ్వు అని మేము మాట్లాడలేదు. అట్లాంటి మమ్మల్ని మీరు మాట్లాడడం నేర్చుకొని క్యాంప్ ఆఫీస్ ఎందుకు క్యాంప్ ఆఫీసు ఇది మాకు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎందుకు అవుతుంది? అన్న ఎమ్మెల్యే అన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఎమ్మెల్యే. అట్లా మేము అనుకుంటే ఈవెన్ అంటే మీరు కొప్పులీశ్వర్ సార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు ఈ క్యాంప్ ఆఫీస్ కి సంబంధించి మీరు తప్ప ఎవరైనా ప్రజలు వచ్చిన సందర్భం ఉందా? ఒక్కసారి జనాలను అడిగి చూడండి, తెలుసుకోండి. ఓన్లీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే వచ్చి పనులు చేయించుకొని
చేసుకొని వెళ్ళినటువంటి సందర్భం. ఈవెన్ గేట్ దాటి బయటకు రావాలంటే 1,00,000 పర్మిషన్స్ అవసరం ఉండేది. అది ఈ మాట నేను అనట్లేదు. బయటకు వెళ్ళి చూస్తే ఒక్కసారి మీ జనాల్లోకి వెళ్ళి చూడండి, ఎంతమంది మాతో తెల్లారలేస్తా అంటారు. ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ అంటే ఇదా, అయ్యో అన్నని ఇంత ఈజీగా కలవచ్చు ఎమ్మెల్యే గారిని అనుకున్నటువంటి సందర్భం. అట్లాంటి మేము మా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అని చెప్పేసి మీటింగ్ పెట్టుకోవాలి అని అంటారు. ఎందుకు పెట్టుకుంటామండి? ఎందుకు పెట్టుకుంటాం? ఇది ప్రజలది, ప్రజల సొత్తు. ఇది ఏ పార్టీ నాయకుంది కాదు, ఏ ప్రజాసేవకుంది కాదు. ఇది ప్రజల సొత్తు, ప్రజలది. ప్రతి ఒక్క పౌరుడు రావచ్చు, తనకున్న సమస్యల్ని ఇక్కడ చెప్పుకోవచ్చు, తీర్చుకోవచ్చు. మీకు అవగాహన లేకపోతే మీరు మాట్లాడడం మానేయండి. అంతేగాని ఏదో వచ్చింది కదా, నోటికి వచ్చింది కదా అని చెప్పేసి మాట్లాడడం అనేది కాదు. ఇంకా ఏమంటది, 3 ఐతారాల కింద పుట్టిన మనిషి మాట్లాడుతున్నాడు ఏంది అంటాడు. మనిషి 3 ఐతారాల కింద పుడితేందమ్మా, 300 ఏళ్ల కింద పుడితేంది? ఒక విశ్వాసం అనేది ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి పునాదేశిన నువ్వు, మా ఆయన పునాదేశిండు అని అంటున్నావు. మరి పునాదేశిన మీ ఆయన ఈరోజు ఎందుకు లేడు కాంగ్రెస్ పార్టీలో? మీ ఆయనే కదా పునాదేశింది, నువ్వు ఎందుకు లేవు? మీ పిల్లలు ఎందుకు లేరు? అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలి. ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోవాలి. ఈరోజు 3 ఐతారాల కింద పుట్టిన మాటలు నేర్చుకోవాలి. నువ్వు అమ్మ చెప్పేది ఒక 5 సంవత్సరాలు మేము మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా ఉంటే దాదాపు ప్రతి మీటింగ్లో కూడా మీకు మాకు గొడవలని ప్రతి సందర్భంలో కూడా ఒకటే మాట చెప్పేదాన్ని, అమ్మ మీరు ఒక హోదాలో ఉన్నారు, చాలా ఏజుడు, మీ వయసుకు తగ్గట్టు మీ హోదాకు తగ్గట్టు మీరు మాట్లాడండి అని చెప్పేసి ప్రతి సందర్భంలో మేము చాలా వినయంగా మీకు హెచ్చరించేవాళ్ళం. మీరు ఎట దొరుకుతాడు ఈ రోజు అందరిది నేను అన్ని సంవత్సరాలు మున్సిపల్లో ఉన్న సర్పంచ్ చేసిన నాదంతనా అని అన్నారు. మీరు అనలేదా అమ్మా? లాస్ట్ మా ఇంకా ఎలక్షన్ మాది 5 years కాల పరిమితి ముగిసిపోద్దనగా ఇట్లా బల్ల గుద్ది మున్సిపల్ నాది, నేను కూరాడు పెట్టినా అని మాట్లాడినావు. ఎటుబాయి నీ కూరాడు తీసుకొని పో మా ఇంటికి, ఇప్పుడు ప్రజలది అయిపోతుంది. కూరాడు పెట్టినా ఇట్లా బల్లా గుద్ది ఎవడు నన్ను మున్సిపల్లోకి మేము రాకుండా వద్దనేది? ఎవడైనా మాట్లాడితే నరసింహస్వామి టెంపుల్ ముందు పండబెట్టి కోస్తా అని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడినటువంటి నువ్వు ఈ రోజు మాకు సంస్కారం, పెద్దల గురించి మాట్లాడడం ఇవి నేర్పిస్తున్నావు. ఆ రోజు ఎటుపోయింది? నాది మున్సిపల్, మాకు ఎదురు తిరిగిన వాళ్ళందరినీ నరసింహస్వామి టెంపుల్ ముందు ఇట్లా పండబెట్టి కోస్తా అన్నావు. ఎటుపోయింది అప్పుడు? ఇంకా ఊర్లో చేసేటటువంటి పని అంటారు. ఏముందమ్మా, 15 సంవత్సరాలు మీరు దాదాపు బీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పటి నుంచి అంతకుముందు నుంచి 20-25 సంవత్సరాలు నేను ఉంటున్నా, సర్పంచ్గా చేస్తున్నా అంటారు. నువ్వు 20-25 సంవత్సరాలు సర్పంచ్గా ఉండి ఓ పెద్ద 10-20 ట్యాంకులు కట్టించిన, అది చేసిన, ఇది చేసిన అంటావు. మరి నువ్వు కట్టించిన 10-20 ట్యాంకులలో 4 ట్యాంకులు పనికి రాకుండా బాయ్ ఏమైంది? ఇందిరమ్మ కాలనీ కమలాపూర్ రోడ్ ట్యాంకు కట్టిస్తే సరిపోదు. దానికి ఇంట్లో అవుట్లో వద్దు, ఎక్కడి నుంచి ఎక్కడికి వాటర్ ఇవ్వాల్సిన పని లేదు. ట్యాంకు కడితే కట్టించినాం. బ్రాహ్మణ్ సంఘం దగ్గర ఉన్న ట్యాంక్ ఏది, నైట్ కాలేజ్ దగ్గర ఉన్న ట్యాంక్ ఏది, ఇంకా పోలీస్ ఇట్లా పని చేయని ట్యాంకులు 10 ఉన్నాయి నువ్వు కట్టిన దాంట్లో. నువ్వు కట్టించేం లాభం? అంటే షోకేష్కి ఒక బొమ్మ గీసి నేను చేసా ఇట్లా రోడ్ మీద వాటి బొమ్మలు గీసేసి అయిపోద్ది ఊరు డెవలప్మెంట్. ఇంకొక వ్యక్తి అంటాడు 4 ఇండ్లు ఉన్న చోట 4 రోడ్లు వేస్తున్నారు 4 ఇండ్ల కంటే. మన మున్సిపాలిటీ అంటేనే మామూలు క్యాజువల్గా మనం చేయాల్సిన పని ఏంటంటే మున్సిపాలిటీ పరిధిలో ప్రతి ఇంటికి కానీ ప్రతి వీధికి కానీ మెయిన్గా సీసీ రోడ్డు, డ్రైన్, లైట్స్, ఇది మన ప్రైమరీ డ్యూటీ. వాటర్ ఎన్ని చేసినాం మనం? ఈ 20 సంవత్సరాలు మీరు పాలించిన కాలంలో కూడా ఇంకా మేము 4 ఇండ్లు ఉన్న చోట రోడ్లు వేస్తున్నాం. మనం 4 ఇండ్లు ఉన్న చోట 40 రోడ్లు వేస్తున్నాం. మరి 20 సంవత్సరాలు మీ కాలంలో ఎందుకు వేయలేదు మీరు? మరి నీ ఏరియాలో ఉన్న నీటి కోసం అని చెప్పేసి 10 సార్లు ఇప్పుడు నువ్వే ట్యాంకర్ పంపిస్తున్నావు నీ ఏరియాకి. మరి 20 సంవత్సరాల నీ కాలంలో నువ్వు శాశ్వత పరిష్కారం ఎందుకు చూపించలేదు? అట్లీస్ట్ నువ్వు ఉంటున్న వీధికే చూపించలేదు. మేము 100 బోర్లు వేసినామని అంటున్నారు. మరి మీరు 100 బోర్లు వేసిన తర్వాత కూడా ఇంకా ఊర్లలో నీటి సమస్యలు ఉండి ఇంకా ఈవెన్ రీసెంట్గా జరిగినటువంటి ఒక సమావేశంలో అన్నగారితో మేము మాట్లాడుతున్న సందర్భంలో అన్న మావాడికి కూడా బోరు కావాలి అని చెప్పేసి నువ్వు అన్నతో మాట్లాడగా స్వయంగా నేను విన్నా. 20 సంవత్సరాల నీ పరిపాలనలో కేవలం నీ ఇంటి చుట్టుపక్కలలోనే నువ్వు నీటి సమస్యను తీర్చలేకపోయినటువంటి సందర్భం ఈ రోజు నువ్వు నేను చేయలేదని నువ్వు గెలిచింది ఎందుకు? ఇప్పుడు ఇక్కడున్న మేమందరమైనా అన్నైనా సరే ఎవరైనా ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఎన్నుకొని ఒక ఎలక్టెడ్ పీపుల్గా లీడర్గా నిల్చోబెట్టినట్టే వారికి ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చి చెప్తారో ఆ చెప్పిన సమస్యలు తీర్చడమే ఇక్కడ ఉన్నటువంటి ఆ లీడరు డ్యూటీ. అది చేయడంలో విఫలమైనప్పుడు నువ్వెందుకు ఇంకా ప్రభుత్వం పనితీరు గురించి మాట్లాడతారు? ఏదన్నా పనితీరు వేసిన భగీరథ మిషన్ భగీరథ పైప్ లైన్ అంటే వేసిన దాంట్లో నేను ఇప్పుడు ఛాలెంజ్ చెప్తున్నా మేబీ 5 years లో ఎవ్రీ ఇయర్ వాటర్కు ప్రాబ్లం వస్తుంది, సొల్యూషన్ ఉండాలని ప్రతి సందర్భంలో ప్రతి మీటింగ్ లో కూడా కొట్లాడుతుంది. మా కొట్లాడిన ప్రతి సందర్భంలో ఏమని అంటే మిషన్ భగీరథ అని చెప్పేసి వేస్తే
మేము అంత ఈ 5 years లో మేము అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ఏ ఏరియా కూడా 100% మిషన్ భగీరథ పైప్ లైన్ అనేటువంటిది కాలేదు. ఓన్లీ ఒక 60% మాత్రమే అయింది. ఆ అయిన 60% లో కనెక్షన్స్ కొన్నిటికి ఉండదు, కొన్నిటికి వాటర్ రావు, ప్రతి చోట ప్రాబ్లమే ఉంటుంది. అట్లాంటి మీరు ఈ రోజు ప్రభుత్వం పనికి అదే మేము గెలిచిన ఈ సంవత్సరంన్నర లోపల ఎక్కడ వీలైతే అక్కడ ఈ పైప్ లైన్స్ కావచ్చు, ఈవెన్ గెలిచినటువంటి 2-3 నెలల లోపలే లక్ష్మణ్ కుమార్ అన్న కలెక్టర్ గారితో మాట్లాడి 70 లక్షల రూపాయలని బోర్వెల్స్ కావచ్చు, పైప్ లైన్స్ కావచ్చు, ఎక్కడైతే వాటర్ ప్రాబ్లం ఉందో ఆ వాటర్ ప్రాబ్లం తీర్చడం కోసం కావచ్చు దాన్ని వినియోగించినటువంటి సందర్భం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా దాదాపు కోట్ల రూపాయల వెచ్చించి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ బోర్లు వేస్తున్నటువంటి సందర్భం. చేస్తున్నటువంటి పనిని హర్షించండి. మీకు ఇంకేదైనా పని, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు ఈ పని కావాలి, ఖచ్చితంగా మీరు చెయ్యండి అని చెప్పేసి హుందాగా అడిగాము. ఇది ఖచ్చితంగా చెయ్యాలని చెప్పేసి మేము ఆబ్జెక్షన్ కాని చోట ఆబ్జెక్షన్ పెట్టాము. అట్లా ఉండాలి ప్రతిపక్షం అంటే. ఏదైనా క్వశ్చన్ చేసి అడిగింది వాస్తవమే కదా, ఈ పని ఖచ్చితంగా చెయ్యాలనే రీతిగా ఉండాలి. కానీ ఏమైనా పర్సనల్గా అటాక్ చేస్తారు. ఎమ్మెల్యే అనేటువంటి వాడు నీ ఒక్కరికి సంబంధించిన వాడా, నీ మాటనే వింటాడా అని ఎట్లా అంటారు? ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తి అప్పుడు కొప్పులీశ్వర్ గారున్నా, ఇప్పుడు లక్ష్మణ్ కుమార్ గారున్నా, ఎవరైనా సరే ప్రజానాయకుడు ఖచ్చితంగా ప్రజలకు అందరి వాడు, ఆ ప్రజల సమస్యల్ని తీర్చాల్సినటువంటి వాడు. అటువంటి వ్యక్తిని పట్టుకొని నీ ఒక్కడి వాడా, అరే ఇప్పుడు పునాది వేసింది నువ్వు, రత్నాకర్ రావు గురించి ఆ సందర్భంలో ఉన్నామని చెప్పుతున్నది మీరు. ఈవెన్ లక్ష్మణ్ కుమార్ అన్న గారు ఉన్నప్పుడు కూడా సపోర్ట్ చేసినామని అంటున్నది మీరు. మరి అంతా అంటున్న మీరు ఎందుకు మరి ఈ టైంలో ఆయన ఎప్పుడైతే ఓడిపోయిండో ఆ టైంలో ఎందుకు అన్నకు సపోర్ట్ కలేరు? ఒకసారి ప్రశ్నించుకోండి. అంటే ఎటు అధికారం వస్తే అటు వెళ్ళిపోవాలి. పదవి లేనిది అది లేని నిద్ర పట్టదు, చచ్చిపోతారా? నాకు అర్థం కాని విషయం. మనకు అవకాశం వచ్చినప్పుడు 5 సంవత్సరాల అవకాశం వస్తుంది, వచ్చినప్పుడు ఎంత వీలైతే అంత జనాలకు హెల్ప్ చేయడానికి ముందుండాలి. అంతేగాని అది ఇప్పుడు లేదు కదా నేను అందులోకి వెళ్ళిపోతా అని చెప్పేసి వెళ్ళిపోయి నువ్వు ఈ రోజు మీరు అన్నగారి గురించి ఇంత మాట్లాడుతున్నాను. నేను ఖచ్చితంగా చెప్పిన మీ మీడియా మిత్రులందరి కూడా అక్టోబర్ 1, 2023 లోపల వీళ్ళు ఏదైతే నిర్వహించిన మీడియా సమావేశం లోపల మన లక్ష్మణ్ కుమార్ అన్న గారికి పసుపు కుంకుమ గాజులు పంపిస్తామని చెప్పేసి మీ ఇష్టానుసరి ఏ లక్ష్మణ్ కుమార్ అనుకుంటే నువ్వు చేతులెత్తి మాట్లాడలేదా? రాలేసి కొడతా అని చెప్పేసి మాట్లాడలేదా? ఈ రోజు మీరు అగౌరవంగా మాట్లాడుతున్నారు, మర్యాద పూర్వకంగా నేర్చుకోండి అంటున్నారు. అప్పుడు మేము స్వాగతించున్నాం. మీరు మాట్లాడిన ప్రతి మాటకు పంపించండి, అన్నగారికి పంపిస్తే అన్నగారి తరఫున ఆడపడుచున్నాం, మేమందరం ఉన్నాం. మీరు పసుపు కుంకుమ గాజులు తీసుకునేటువంటి అర్హత 100% మాకుంది. ఆ పసుపు కుంకుమ గాజులు ముట్టి పంపించే అర్హత మీకుంటే వాటిని తీసుకుని స్వాగతించే అర్హత మాకు 100% ఉంది అని చెప్పేసి మీకు మేము చాలా సగౌరవంగా చెప్పినాం. ఇప్పుడు ఈ రోజు మీరు అన్నగారి గురించి అట్లా మాట్లాడుతూ ఈ రోజు మీరు మూడు ఐతారాల ముందు పుట్టిన ముందుకు వచ్చి రావును. మేము 3 ఐతారాల ముందు పుట్టినాము. ఏదైనా ఒక కుక్కకు మనం ఒక చిన్న అన్న ముద్ద వేస్తేనే అది విశ్వాసం కొద్ది మళ్ళీ వస్తుంది. మీరు అన్నగారితో ఎన్ని పనులు చేయించుకొని పోలేదండి? దానికి ఉన్న విశ్వాసం మీకు ఉండొద్దా? ఎటు దొరుకుతాడు మాట్లాడమేనా? అరే వస్తారు వాక్స్ చేయించుకొని పోతారు, ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదని చెప్పేసి మేము మాట్లాడినాం. దానిలో తప్పేముంది? మేము ఏ రోజున్నా మీ కొప్పులేశ్వర సార్ గురించి ఈ విధమైన కామెంట్ చేసినామా? ఏ లక్ష్మణ్ కుమార్ అని మీరు చేతులెత్తి ఇట్లా అన్నట్టు మేము కొప్పులేశ్వర సార్ ఇట్లా అన్నామా? హుందాగానే ఉన్నాం. ప్రతిపక్షం అయినా కూడా చాలా ఎదుర్కొన్నాం. ఈ 5 years ఒక చిన్న లైట్ నేను ఉండి చేపించిన అంటారు. ఒక చిన్న లైట్ మా వార్డులో పోతే పెట్టించాలన్నా కూడా దానికి అక్కడికి పోయిన వాళ్ళని మీరు మళ్ళీ రిటర్న్ మున్సిపాలిటీ పిలిపించుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే ఒక లైట్ పెట్టాలన్నా, ఆ ఏరియాలో ఓడిపించాలన్నా, మేము ఎవరైతే 4 కౌన్సిలర్స్ ఉన్నామో మేము ఏదన్నా మా వార్డులో ఒక చిన్న వర్క్ చేయించుకోవాలన్నా కూడా 10 సార్లు మేము కమిషనర్ కానీ అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ని కానీ వెనకాల తిరిగితే వాళ్ళని బెదిరించి 10 సార్లు వచ్చిన వాళ్ళని పంపించుకొని ఎన్నో రకాల ఒత్తిడిలో గురి చేసినా కూడా తట్టుకొని నిలబడ్డాం. మేము మీ లెక్క డిఫెన్స్లోకి పోలేదు. డిఫెన్స్లోకి పోయి నోటికి ఏదొస్తే అది చెప్పేసి ఇట్లా మాట్లాడలేదు. ఒక వయసు ఉంది మీకు, వాస్తవమే మీరు అన్నట్టుగా. మీరు పుట్టినప్పుడు అంటే ఇప్పుడు ఏ వ్యక్తి అయినా సరే పుట్టినాకనే రాజకీయంతో పుట్టాడు, లేకపోతే ఆయన పుట్టగానే ఎమ్మెల్యే ఎంపీగా రాడు. కింది స్థాయి నుంచి చేసుకుంటూనే వెళ్తాడు. ఆ వెళ్ళిన సందర్భంలో విశ్వాసం అనేది ఉందా లేదా, ప్రజలకు ఏ విధంగా ఆయన సహాయపడుతుండు, ఉన్న నాయకుడికి విశ్వాసం ఉంటుందా లేదా అనేది ఆలోచిస్తారు ఎవరైనా. అన్నమ్మ ఇక్కడ ఉన్న నాయకుల మాటలు అన్న వింటుండే ఎందుకు వింటాడు? ఊరికే ఉంటాడా? నాకు అర్థం కాదు. అన్నకు తెలియదు ఎవరేంది అని చెప్పేసి. ఆ రోజు నువ్వు అధికారం ఉండగా అన్న పక్కకున్న అన్నతో పనులు చేయించుకున్నావు. అధికారం పోగానే అన్నను అవమానించడం స్టార్ట్ చేసినావు, ఎటు దొరకటి మాట్లాడడం స్టార్ట్ చేసినావు. ఇంకో పార్టీ అధికారం వచ్చింది కదా అని చెప్పేసి వెళ్ళిపోయినావు. మేము అన్నకి ఏదైనా మేమున్నా మాకేదైనా అన్న ఈ రోజు ముందు నిల్చుంటాడు, ఖచ్చితంగా వింటాడు. అన్న మాకు ఏదైనా మంచి చెడు సమస్య ఉందంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా అన్నకు కష్టకాలంలో సపోర్ట్ ఉన్నాడు. అన్న ఈ రోజు మాకు సపోర్ట్ ఉంటాడు, ఉండాల్సిందే కదా.
మీకు సపోర్ట్ లేదు. మీ నాయకుడే గెలిచిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎస్హెచ్ గార్డెన్ లో మీటింగ్ పెడితే డైరెక్ట్ గా అన్నాడు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా సీఎం కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇంకేదైనా సరే కావచ్చు, నా దగ్గరికి వస్తున్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా కమిషన్ తీసుకుంటారు, మంచిగా మందు విందు చేసుకొని వస్తారు, ఏ ఒక్క రూపాయి అడినా కూడా ఇవ్వకండి, చెప్పు తీసి కొట్టండి అని చెప్పేసి గౌరవ కొప్పులీశ్వర్ గారు ఇక్కడ జరిగినటువంటి ఎస్హెచ్ గార్డెన్ లో అన్నారు. ఆ మాట ఎవరినన్నాడండి? ప్రతిపక్షంలో ఉన్న మమ్మల్ని అయితే అన్నాడు కదా. మీ నాయకుడి దగ్గర మీరే విశ్వాసం కోల్పోయి ఈ రోజు నీ ఒక్కరి మాట వింటాడు అంటే ఖచ్చితంగా అందరి మాట వింటాడు. అన్నకు కష్టకాలంలో మేమందరం వెనకాల ఉన్నాము, ఇంకా కూడా ఉంటాము. అన్న ఈ రోజు 5 సంవత్సరాలు ఈ ఎమ్మెల్యే పదవిలో ఉంటాడు, తర్వాత వెళ్ళిపోవచ్చు. ఈ రోజు మేమందరం ఏ విధంగా ఉన్నామో తర్వాత కూడా ఉంటాము. ప్రతిపక్షంలో 4 మేము 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రతిసారి ఇందాక రాజు గారు చెప్పినట్లు ప్రతిసారి ఆఫర్స్ మీద ఆఫర్స్ ఇస్తే మీరు రండి, మీకు ఈవెంట్ చైర్మన్ పదవి ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం, కార్ ఏది కూడా అవసరం లేదు. ఒక వ్యక్తిని మనం నమ్మినాం, అన్నను మాకు నాయకుడిగా ఉన్నటువంటి విశ్వాసం లైఫ్ లాంగ్ ఉంటుందని చెప్పేసి మాలో ఉన్న ఏ నలుగురం కూడా మా కౌన్సిలర్స్ ఎవరైతే లేడీ కౌన్సిలర్స్ ఉన్నామో అందరం ఒక తాటిగా ఉన్నాము. అంటే ఎలక్షన్స్ విషయంలో కావచ్చు, ఊరి డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రశ్నిస్తూనే వస్తున్నాం. అట్లా ఉండండి. ప్రతిపక్షం అంటే ఒక హుందాగా ఉండాలి. ప్రశ్నించే విధానము, మీరు అడిగే ప్రశ్నకు నిజంగా అంతర్లీనంగా మాకు మేము ఆలోచించుకోవాలి. వీళ్ళు ఈ ప్రశ్న అడిగిండ్రు, సో ఇది చేస్తే ఏమవుతుంది? ప్రజల కోసమే కదా చేయాలి, ఈ అభివృద్ధి పని చేయాలి, ఆ విధంగా ఉండాలి అని ఏమైనా వేగెత్తి చూపించడము. నువ్వు 3 తరాల ముందు పుట్టినవు, నేను 300 ఏళ్ల కింద పుట్టినా, అరే ఎప్పుడు పుడితేంది? మరి మీరు 30, మీకు 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే మా దినేష్ సార్ గారికి 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ మేము ఏ రోజు కూడా మా సార్ గారి నోట వెంట మీరు మాట్లాడినటువంటి విధమైనటువంటి మాటలు మేము మాట్లాడలేదు. మాకు కూడా సార్ ఏ రోజు కూడా ఆ విధమైనటువంటి చర్చ కానీ లేకపోతే అట్లాంటి అసలు అంశాల ఆలోచన కూడా మాతో ఎప్పుడు చాలాసార్లు మాట్లాడతారు, కానీ చాలా సందర్భాల్లో మాట్లాడతారు, కానీ అట్లాంటి ఆలోచన కూడా ఈవెన్ లక్ష్మణ్ కుమార్ అన్న గారు కావచ్చు, దినేష్ సార్ గారు కావచ్చు, ఏ రోజు కూడా మాకు అట్లాంటి ఆలోచనలు కూడా రప్పివ్వరు. మీరేమో ఈ రోజు వచ్చి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఫైనల్ గా మేము ఒకటే చెప్తున్నామండి, ఇప్పుడు ఎవరైతే ప్రతిపక్షంలో ఉండి మాట్లాడుతున్నారో వాళ్ళు డిఫెన్స్ లో పడి మాట్లాడుతున్నారు. సో వచ్చే ఎలక్షన్స్ లో దమ్ము 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 అంటున్నారు. సరే దమ్మేంది అనేది ఒకసారి ఆ సెంటర్ లోకి వచ్చి నించున్న తర్వాతకి ఎవరేంది అనేది అసలు మీకు మినిమం నాలెడ్జే లేదు. ధర్మపురి డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి, మున్సిపల్ కౌన్సిల్లో మేమున్న 5 సంవత్సరాలు ప్రతి సందర్భంలో కూడా రోడ్ వైడనింగ్ విషయాలు ఇందాకే సార్ గారు చెప్పారు. కౌన్సిల్ బాడీలో మున్సిపల్లో ఒక కౌన్సిల్ ఉంది. ఏదైనా ఒక తీర్మానం ఊర్లో జరుగుతున్నప్పుడు ఆ కౌన్సిల్కి తెలియపరచాలా వద్దా? తెలియపరచలేదు. ఈవెన్ అవి జరుగుతున్న సందర్భంలో కూడా మేము చాలా సార్లు చర్చలు పెట్టండి, ఈవెన్ పక్కకు పెట్టండి, జనాలలోకి వెళ్ళి మాట్లాడడం అనేది పక్కకు పెట్టండి. మున్సిపల్ కౌన్సిల్లో అయితే బాడీ ఉంది, ఆ బాడీలో మీరు చర్చలు పెడితే ప్రతి వార్డుకు ఒక ప్రతినిధి ఉంది కదా, అక్కడ ఆ ప్రతినిధి చర్చిస్తుంది ఎక్కడ ఎంత పోవాలి, ఏ సందులో వైడనింగ్ అవసరం, ఏ సందులో వైడనింగ్ అవసరం లేదు, ప్రతిదీ కూడా చర్చిస్తుంది. పెట్టండి 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 అంటే అది మీరు పెట్టిరా? మీకున్న ప్లానింగ్ ఏంది? మీరు అక్కడ ఉండేటువంటి ఎదుటి వ్యక్తికి ఆ కౌన్సిలర్గా మేము అక్కడ కూర్చున్నాం, మీరు మాకు ఇచ్చిన వాల్యూ ఏంది? మీ ఇష్టానుసారం ఎక్కడైతే నీ సొంత చుట్టాలున్నారో వాళ్ళకి 10 ఫీట్లు తగ్గివ్వడం, ఎక్కడైతే ఆపోజిషన్ ప్రతిపక్షం పార్టీ ఉందో 10 ఫీట్లు నొక్కడం, ఇది మీరు చేసినటువంటి పాలిటిక్స్, చెత్త పాలిటిక్స్. మీకుంది కుళ్ళు కుతంత్రాలు అన్ని లోపల. మేము ఏ రోజు కూడా ఆ రకంగా లేవు. ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాము. ఇంకా అవసరమైతే ప్రజలకు ఉపయోగపడుతుంది అని అంటే మాకేమైనా నష్టమైనా సరే చేస్తామన్న ఉద్దేశం మా దినేష్ సార్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులది కావచ్చు, మాది కావచ్చు. అప్పటి నుంచి అదే చెప్తున్నాము, ఇప్పటికీ అదే చెప్తున్నాం, ఫ్యూచర్లో కూడా అదే చెప్తున్నాం. ప్రజలు కూడా దయచేసి ఈ రకమైన మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకు ఒక్కసారి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు డిఫెన్స్ లో పడి వచ్చే ఎలక్షన్స్ లో గెలుస్తామో గెలవమో ఆ ఒక సానుభూతి క్రియేట్ చేసుకోవడం కోసము పచ్చి అబద్ధాలు చెప్తూ ఇట్లా ప్రజల ముందుకు వస్తూ మాట్లాడుతున్న మాటలు జనాలందరూ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. దయచేసి ఇట్లాంటి మాటలు మాట్లాడడం మానుకొని ఒక మంచి ప్రతిపక్షంగా హుందాగా ఉండండి. చాలా మంది బీజేపీ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేము ఎందుకు మీ పేరు మాత్రమే పాయింట్అవుట్ చేసి చెప్పాల్సిన సందర్భం ఎందుకు వచ్చిందండి? ఈవెన్ ఈ క్యాంప్ ఆఫీస్కే కాదండి, మా ఇంటికి కూడా చాలా మంది వస్తారు పొద్దున్న లేచినప్పుడు. అంటే ఇది మేము గొప్పగా చెప్పుకోవడం కావచ్చు దినేష్ సార్ వాళ్ళ ఇంటికైనా మా ఇంటికైనా ఎవరైనా అధికారంలో ఉన్నాము, మా ద్వారా పని జరుగుతుంది అని తెలుసుకున్నప్పుడు ఏ పార్టీ నాయకుడైనా సరే వస్తారు, వచ్చి చాలా మంది చేయించుకుంటారు. ఆ చేయించుకున్న వల్ల చాలా మంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, చాలా మంది బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏ రోజు మేము ఎప్పుడు ఎవరిని ఒక్కసారి కూడా ఇట్లా పాయింట్అవుట్ చేసి ఈవెన్ మేము అసలు చిన్నతనంగా చూడడం కాదు, అట్లా లేదు. ఇంటికి వచ్చిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం, ఆ రెస్పెక్ట్ ఇచ్చి మాతో అయితే ఆ పని చేయించడం మాత్రమే చేసినాం. మేము ఏ రోజు ఎక్కడ ఇన్ని ఇప్పించినాం అన్ని ఇప్పించినాం అని పాయింట్అవుట్ చేసి చెప్పలేదు. మీ పేరు మాత్రమే ఎందుకు వస్తుంది అని అంటే ఇన్ని పనులు మీరు చేయించుకున్నా అట్లీస్ట్ ఆ విశ్వాసం అన్న మీరు ఉంచుకోండి. అన్నగారిని ఈ విధంగా పర్సనల్గా ఇష్టానుసారం మాట్లాడడము,
మాట్లాడి ఏదో డామినేట్ చేస్తా అని ఏదో డ్యామేజ్ చేస్తా అని చెప్పేసి పోవడం ఇది సరైనటువంటి పని కాదు. మీరు ఆ విధంగా చేస్తానంటే ఖచ్చితంగా మేము ఇన్ని రోజులు ప్రతిపక్ష పాత్ర పోషించడము, ఇప్పుడు పాలక పక్షంలోకి వచ్చినప్పటికీ కూడా ఇది మేము వచ్చినాం కదా అని చెప్పేసి మాకేం హెడ్ వెయిట్ లేదు. ఆ విధంగా ఉండి మిమ్మల్ని ఏదో అంచాలని కాదు, మీరు చేసేటువంటి మీరు సృష్టించే ప్రతి సమస్యకు సమాధానం మా దగ్గర ఉంది, చెప్పుతాము. అదేవిధంగా అన్నగారికి విశ్వాసంగా మేము పనిచేస్తాము, ప్రతి కార్యకర్త కూడా విశ్వాసంగా పనిచేస్తాం. మీ లెక్క కుళ్ళు కుతంత్రాలు పెట్టుకోమని చెప్పేసి ధర్మపురి పట్టణ ప్రజలందరికీ కూడా సవినయంగా తెలియజేస్తుంది.